కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగున పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించుదాం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చొచ్చు. ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హ్యుమయోనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామము ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటవియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క ఆత్మ సహాయం విషయమై మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మరొక మారు నీ పరిశుద్ధమైనటువంటి ఆలయంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించినారు. మేమైతే నిమిత్త మాత్రం ప్రభువా, ప్రధానంగా ప్రధాన యాజకుడి యొక్క స్థలములకు సాదృశ్యమైన స్థలములో నేను నిలబడి ఉన్నాను, కానీ దీనికి నేను పాత్రుడను కాదు నాయన. ఇక్కడ ఉండి నేను ఏది కూడా చేయలేను. కేవలం ప్రభువా ఒక పాత్రగాను ఒక బూరగా మాత్రమే వాడబడుతున్నానే కానీ మాట్లాడువాడవు నీవై ఉన్నావు, మాట్లాడింపజేయువాడవు నీవై ఉన్నావు. ఇక్కడ అనుగ్రహించబడుచున్న ఆత్మ కేవలం నీదై ఉన్నది. చదవబడిన లేఖనములలో నుండి మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాలు మేము గ్రహించినట్లుగా నీ ప్రియమైన పిల్లలందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మా మధ్యలో మీ ప్రశస్తమైనటువంటి ఆత్మ సంచారం జరిగింపజేసి మమ్మల్ని నీ భక్తిలో సమతుల్యత కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టమని, గాలికి ప్రతి పోటుకి అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి వారిగా మేము ఉండకుండా స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడుచున్నటువంటి వారి వలె తలరాయిని పొందుకున్నటువంటి నిర్మాణాలుగా మమ్మల్ని మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. అందరూ ఆనందంగా ఉన్నారా? ముఖంలో నవ్వులు కనబడతల్లా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించుగాక. కనీసం ఆ మాట అన్న తర్వాత 2-3 ఇది పెప్సిడెంట్ యాడ్లు వచ్చినాయి, పర్లేదు. దాన్ని బట్టి దేవుడు దీవించుడు గాక. మంచిది. చదవబడిన లేఖనాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. 4 clashes of people in all ages. అన్ని కాలాలలో 4 వర్గాలు అనేటువంటి ఒక వర్తమానాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాము. నేను దాన్ని ముగించడానికి నిజంగా ప్రేరేపించబడతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే ముగించినటువంటి అంశాలు వెనకాల కోకొలలైపోయి కుప్పలై కూర్చున్నాయి. అవి ఎన్నున్నాయో కూడా గుర్తు కూడా లేదు కనీసం కదా. ఎన్నో ఉన్నాయి. నికోలైతుల క్రియలు దగ్గర 17-18 భాగాలు అవ్వాలి. అది అట్టాగే ఆగిపోయి నిలిచిపోయినది. పరిశుద్ధాత్మ బాప్తిసం నిలిచిపోయి ఉన్నది, అంతేనా? క్రైస్తవం మరి అన్యత్వం నిలిచిపోయి ఉన్నది. చాలా అంశాలు మిగిలిపోయినాయి. దేవుడు మనల్ని నడిపించుచున్న రీతిలో మనం ముందుకు సాగిపోదాం. గమనించండి.
ఇక్కడ నేరుగా మనము మెయిన్ కోర్ సెంటర్ పాయింట్కి వచ్చేసి మాట్లాడుకుందాం. మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నది పునరుద్ధానం కోసమే. ఒక దినమున ప్రతి మానవుడు ఈ రోజున ధనవంతుడా, పేదవాడా, అందవాడా, అందవిహీనుడా, ఏ విషయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఒక దినాన్ని మరణించవలసిందే. ఇప్పుడు నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకొచ్చు మంచి రోజుకింత 2 ముద్దలు పెడుతున్న నీ పిల్లోడైనా ఒక దినాన్ని మట్టిలో పడుకోవాల్సిందే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏదైతే నీ దేహదారుడ్యాన్ని చూసుకున్నా లేకపోతే అందాన్నో బలాన్నో చూస్తున్నామో మనల్ని అందరూ కూడా ఒక రోజున ఒకడు మోసుకొని పోవాల్సిందేనా? ఒక దినాన మనల్ని అందరూ కూడా ఒకడు మోసుకొని పోయి ఖచ్చితంగా భూమిలో పాతి పెట్టవలసిందే. దాన్ని బయటకు పంపించేసేయండి. ఒక దినాన మనల్ని కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా మనల్ని పాతి పెట్టవలసిందే. ఈ రోజున మనం ఒక వృద్ధాప్యంలో ఉన్న ఏ ఒక్కరిని చూసినా సరే వారి స్థానంలో నిన్ను నువ్వు చూసుకోవాలా. ఎందుకంటే ఖచ్చితంగా ఒక దినాన్న అలాంటి గడియ, అలాంటి అనుభవాలు, అలాంటి స్థితిగతులు మనం కూడా ఎదుర్కొంటాం. కాబట్టి నిత్య యవ్వనుగా, నిత్య యవ్వనరాలుగా నువ్వు ఉండవుగా. నీ కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఒక దినాన్ని చూడక తప్పదు. ఆమేన్. నీ నడుము వంగక తప్పదు. నువ్వు ఈ భూమి నందు నిద్రించక తప్పదు. అయినా సరే మనకును ఈ లోకంలో మనవలే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న వారికి మధ్యలో ఉన్న వ్యత్యాసం వల్ల పునరుద్ధానమే. ఏందయ్యా వ్యత్యాసం అంటే, నాతో పాటు చదువుకునేవాడు ఉంటాడు, నాతో పాటు ఆడుకునేవాడు ఉంటాడు, నాతో పాటు ఉద్యోగం చేసేవాడు ఉంటాడు. వాడు దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవుని నామంలో ఇంకా బాప్తిస్మాన్ని కూడా పొందుకోలేదు. అయినప్పటికీ కూడా వాడు మరణిస్తాడు, నేను మరణిస్తాను. కానీ వాడికి నాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, నేను చనిపోయేటప్పుడు నవ్వుతూ చనిపోతా. నేను చనిపోయినప్పుడు నన్ను పాతి పెట్టడానికి వచ్చినటువంటి ఆ 10 లేదా 20 మంది జనులు ఆనందపడతా ఉంటారు, ఏమని వీడు మళ్ళీ లేస్తారా అని. కానీ ఒక అన్యుడి పట్ల అలాంటి ధైర్యం ఉండదు. ఒక అన్యుడి గురించి ఏం ఆలోచన ఉంటుందో తెలుసా? వాడు చనిపోయిన వెంటనే వాడిని పాతి పెట్టడమో కాల్చడమో జరిగిన తర్వాత చెట్లపైకి చూస్తారు, ఏ కాకి రూపంలో వచ్చేసి పిండం తింటాడా అని. అది వారికి మనకు వ్యత్యాసము. ఏ కాకిలో వస్తాడని చూస్తాడు, మనం ఎక్కడ చూస్తాము? ప్రకటన 19లో వస్తాడని చూస్తాము. ఆమేన్. అదే మనకు వారికి వ్యత్యాసం. ఆలోచించండి, ఇంత ప్రాముఖ్యమైన విషయంలో కూడా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పునరుద్ధానం అయిపోయింది, గతించిపోయింది అని బోధిస్తున్నారట. ఒకసారి పునరుద్ధానం అయిపోయింది, గతించిపోయిందని చెప్పింతే అది ఎలాంటి విషయం అంటే, ఒక పిల్లోడికి ఎగ్జామ్ అయిపోయిందిరా అంటే ఎప్పుడైనా వాడు పుస్తకాలు పడతాడా? అమ్మా, చదువుకున్న పిల్లలు ఎగ్జామ్ అయిపోయింది అనగా ఎవరు పుస్తకం పట్టాడు. అదేనా? పునరుద్ధానం గతించిపోయిందంటే క్రైస్తవుడికి అలాంటిదే. పునరుద్ధానం గతించిపోయిన తర్వాత ఇక బైబిల్ పట్టుకోవడం దేనికి? దైవత్వాన్ని నమ్ముకోవడం దేనికి? అనేకమైన విషయాలు ఓర్చుకోవడం దేనికి? ఈ లోకంలో నుంచి వేరుగా మనం జీవించాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి క్రైస్తవ సిద్ధాంత విషయంలో కొంతమంది వ్యక్తులు పౌలు గారున్న సమయంలోనే తిమోతి కూడా అదే సమయంలో ఉంటున్నాక చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ 2 వ్యక్తులు జాగ్రత్త, వీరు పునరుద్ధానం గతించరని బోధిస్తున్నారు. అంటే ఇలాంటి బోధలు అంటే లేఖన ప్రకారమైగా ఉన్నటువంటి బోధలకు వ్యత్యాసమైన బోధలు, కొంచెం పక్కగా వేరుగా జరిగిన బోధలు ఆనాటి నుంచి నేటి వరకు ఉంటూనే ఉన్నాయి, కొత్తవి ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. క్రైస్తవ్యంలో సిద్ధాంతాలకు కొరత లేదు. క్రైస్తవ్యంలో సిద్ధాంతాలు చదువుకోవాలి అంటే నువ్వు మోస్తే నీ మెడ విరిగిపోయే అన్ని పుస్తకాలు ఉన్నాయి, లక్షల పుస్తకాలు. మొన్న మధ్యలో మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను పీటర్ సహోదరుడు ఒక 4-5 బైబిల్ కొందామని అక్కడికి వెళ్ళాం. ఒక్కొక్క పుస్తకం చూస్తేనే కిడ్నీలో పెయిన్ వచ్చింది నాకు. ఒక్కొక్క పుస్తకం ఇంతలా ఉంది. అది కామెంటరీ అంట, డాక్ట్రిన్స్ అంట. అట్లాంటివి చూస్తుంటే ఇక్కడ నుంచి మరి అక్కడ దగ్గర రేక నిండా ఉన్నాయి. మళ్ళీ వారి దగ్గర లభ్యం కాని పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అంటే క్రైస్తవ్యంలో నిజంగానే సిద్ధాంతాలు నేర్చుకుందామని వెళ్తే ఎన్నైనా దొరుకుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే వాటన్నిటినీ ప్రభువు గుర్తిస్తున్నాడా? వాటన్నిటిని ప్రభు నేను పెట్టిన క్రమమే ఇది అంటున్నాడా? అసలు ప్రభు పెట్టిన క్రమం ఏదో, ప్రభు పెట్టనిదేదో తెలుసుకోవడము ఏ నర మాత్రుడికి సాధ్యం కాదు. నా మాట జాగ్రత్త.
ఏ నరమాత్రుడికి సాధ్యం కాదు కాబట్టి ప్రభువు ఏం చేశాడంటే ప్రతి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్తే ఏది లేఖనానుసారమైనదో ఏది కాదో ఖండించేవాడు. తిమోతికి కూడా ఆయన చెప్తున్నాడు ఏమని, ఇప్పుడు ప్రథమ సంఘ కాలంలో ప్రథమ కాల ప్రవక్త కాబట్టి, ప్రథమ కాల దూత కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఈ పలానా ఒక సిద్ధాంతం వస్తుంది, వీరు తప్పుగా బోధిస్తున్నారు, వారి జోలికి పోవక్క, వాళ్ళు తప్పు అని పక్కన పెట్టమని చెప్పినాడు. ఆ కాలంలో తిమోతి నిజముగానే ఆ ప్రవక్త అంటే ఆ కాలానికి సంబంధించిన దూత యొక్క మాట వినకపోతే ఏది దుర్బోధో, ఏది సద్బోధో, ఏది లేఖనానుసారమైన బోధో, ఏది లేఖనానుసారం కాదో అసలు పట్టుకునేడు ఆయన. అప్పటికంటే ఇప్పుడు క్రైస్తవ్యము విస్తృతంగా భూమంతా పాకిపోయింది, భౌగోళం అంతా పాకింది. మరి ఈ రోజున అప్పటికంటే ఇప్పుడు ప్రవక్తలు అనబడిన వారు చాలామంది వచ్చారు, క్రీస్తులు అనబడిన వారు చాలామంది వచ్చారు. బోధనలో అయితే 4 లక్షలకు పైగా డినామినేషన్స్ ఉన్నాయి, సంఘశాఖలు ఉన్నాయి. మరి దీనిలో ఏది సత్యము ఏది సత్యం కాదని చెప్పగలవాడెవడు? ఈ కాల ప్రవక్త ఒక్కడే. ఆయన గుండా దేవుడి ఏం చెప్తాడంటే గుర్తుంచుకోండి, భిన్నమైనటువంటి సిద్ధాంతాల్లో యోగ్యమైనటువంటి నిజంగా యుక్తమైనటువంటి సరి అయినటువంటి సిద్ధాంతం ఏదో కేవలం దేవుడు తన ప్రవక్త గుండానే తీసుకొస్తాడు. అది ఆమోసు 3వ అధ్యాయం మనం చూస్తున్న వచనము. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలపకుండా ఏ కార్యము చేయడైన. ఆమేన్. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ కాలంలో సమస్తాన్ని సరిచేయడానికి వచ్చాడు. సరిచేయడానికి అనగానే నా మాట వినండి, రెస్టోరేషన్ అనే పదం వాడతాడు. రెస్టోరేషన్ అంటే ఇంతకుముందు బాగుగా ఉండి కలిపి చెరపడిగా చేయబడిన దాన్ని మరలా సరి చేసేదాన్ని రెస్టోరేషన్ అంటారు. ఆ రెస్టోరేషన్ చేయడానికి వచ్చిన వాడే ఈ కాలానికి సంబంధించి ఒక మానవుడు, దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఇప్పుడు నేను ఆ ప్రవక్తను తృణీకరిస్తే నా సిద్ధాంతాలన్నీ నిజంగా లేఖన ప్రకారం ఉంటాయా? నా మాట జాగ్రత్తగా చెప్పాలా. నేను ఆ ప్రవక్తను తృణీకరించేసా, లేదా ప్రవక్తను పాక్షికంగానే కొద్ది శాతమే అంగీకరించి దగ్గర పెట్టుకున్నా ఆయన మాటలను. దాని వలన నిజముగానే నా యొక్క భక్తిలో, నా యొక్క జ్ఞానములో, నా బుద్ధిలో ఉన్న సిద్ధాంతాలన్నీ లేఖన ప్రకారం ఉంటే మన నమ్మకం కలుగుద్దా? ఎన్నటికీ కలగదు. ఏదేమైనా సరే మనం సరిచూసుకోవాల్సింది ఈ కాలానికి పంపబడినటువంటి వర్తమానంతోనే మనం సరిచూసుకోవాలా. చాలామంది వర్తమానికుడు అనగానే ఎందుకండి బ్రహ్మం అంటారు, క్రీస్తు అనొచ్చు కదా అంటారు. చాలామందికి అర్థం కావడం ఒక విషయం, ఎవడు కూడా బ్రహ్మంని హెచ్చించడానికి ఎవడు ఇష్టపడాడు. ఆయన ఏమంటాడు తెలుసా? వాచ్ ది మెసేజ్ నాట్ ద మెసెంజర్ అంటాడు ఆయన. ఈ మాట జాగ్రత్త. చాలా చోట్ల అంటాడు మీరు వర్తమానాన్ని చూడండి, వర్తమానికుని వైపు ఎన్నడూ కూడా చూడబాకండి. వర్తమానం వైపే మీ కన్ను ఉండాలి. దానితోనే ఏ సిద్ధాంతంలో నీవు నిలబడినావో నీ సిద్ధాంతం సరైన కథనికి బయలుపరచబడుతుంది. ఇప్పుడు ఈ రోజున కూడా దేవుడు పంపినటువంటి వ్యక్తి గుండా వచ్చిన సిద్ధాంతాలు కాకుండా వ్యత్యాసమైన సిద్ధాంతాలు భావించేటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. కొందరు అంటారు నీటిలో మునిగి లేచిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. ఏంటది? నా మాట జాగ్రత్త వినాలా. నీటిలో మునిగి లేచిన వెంటనే యేసు ప్రభు వారికి వచ్చిన మాదిరిగా అందరికీ కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చేస్తుంది. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? యేసు ప్రభువుకి వచ్చిందిగా. నా ప్రశ్న మీకు అర్థం. ఇప్పుడు యేసు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారు, తీసుకుని వచ్చి బయటకు వచ్చినారు. బయటకు వచ్చారా లేదా? బయటకు వచ్చిన వెంటనే ఆయనకు పావురంలో నుంచి ఆత్మ దిగి వచ్చి ఆయన పైన కుమ్మరించబడి పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగింది. అట్లాగే మనకు కూడా జరుగుతుంది కదా. మనకు అట్లాగే జరుగుద్ది. ఈ మధ్యలో ఒక న్యూస్ చూశాను నేను. చిన్న పిల్లోడు, ఆడంతా 15-16 సంవత్సరాల పిల్లోడు అంట. 15-16 సంవత్సరాలు మీలాంటి పిల్లకాయలే. వాడు యూనివర్సిటీలో నిలబడి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్కి లెక్చర్ చెప్తున్నాడు. నీకు ఇంతటి పాండిత్యం ఎక్కడిదిరా అంటే
ఆ యూనివర్సిటీ పిల్లలకు చదువు చెప్పించగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని పొందుకునడం వలన అనేక తరగతులు వేగవంతంగా దాటుకొని వచ్చి ఆ స్థాయికి చేరుకున్నాడు. అదే 15-16 సంవత్సరాల వయసులో మరికొంతమంది పిల్లలు ఇంకా 3-4 తరగతులు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నా మాట జాగ్రత్త. ఇక్కడ నీతీకరణ, శుద్ధీకరణ అనేటువంటి 2 కార్యక్రమాలు జరగకుండా పరిశుద్ధాత్మ బాప్తిస్మం రాదు. కానీ యేసు ప్రభువారు ఈ నీతీకరణ, శుద్ధీకరణను ఈ భూ ప్రపంచమంతట్లో సర్వ మానవాళిలో అత్యంత వేగవంతంగా దాన్ని సిద్ధపరిచి దాన్ని దాటుకొని అర్హుడిగా నిలబడిన వాళ్ళు ఆయనే ప్రథముడు. కాబట్టి ఆయనకు వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది జరిగింది. ఒకవేళ నీవు కూడా అలాంటి పరిశుద్ధతలో నివసిస్తే కనుక నీకు వస్తుంది. కానీ అట్లాంటి బోధ లేకుండా ఈ రోజున కొంతమంది చేసే బోధలు మునిగి లేచిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అంటారు. వారు కూడా ఇక్కడ పౌలు గారు గద్దిస్తున్నటువంటి, పౌలు గారు హెచ్చరిస్తున్నటువంటి ఆ గుంపుకు సంబంధించినటువంటి వ్యక్తులే. మరి ఇలాంటి బోధలు లేవా? ఇప్పుడు ఈ వర్తమానంలో కొంతమంది వివాహాల విషయంలో వ్యత్యాసాలు కలిగి ఉన్నారా? ఆమేన్. నోరు వాడండి, మళ్ళీ మొన్నటి షాట్ మళ్ళీ ప్లే చేస్తా. నేను తిట్టలేక వేరే వాళ్ళతో తిట్టుచుడు. ఆమేన్. వాస్తు విషయంలో వ్యత్యాసాలు కలిగి ఉన్నారా? ఆరాధన క్రమాల విషయంలో వ్యత్యాసాలు కలిగి ఉన్నారా? కానీ చూస్తే అన్ని వర్తమాన సంఘాలనే కనబడతాయి. అన్ని వర్తమాన సంఘాలే, కానీ అన్ని ఒకటి కావు. అక్కడ అంటాడు, కింది కొంచెం ముందుకు రండి, 20వ వచనంలో చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఇంట్లో బంగారం అంటే బిరువలు దాస్తావుగా. ఎవడన్నా ఇంట్లో వాష్రూమ్లో స్నానం చేసేదానికి బంగారు గిన్నె వాడతాడా? వాడు ఊడ్చేప్పుడు కర్రది వాడతావా, లేకపోతే బంగారు పుల్లలతో కూడుకున్న చీపిరి వాడతావా? ఈ 4 రకాల వస్తువులు ప్రతి గృహంలో ఉంటాయి. దేని అవసరత దాంతో సాగుద్ది, దేని విలువ దానిదే. కానీ అన్నీ కూడా గృహంలోకి వచ్చిన మాదిరిగానే యేసు ప్రభు వారు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, అవును, కొంతమంది వేషాధారుల యొక్క భక్తి కనపరుస్తారు ఈ వర్తమానం నందున. నేను బయట సంఘశాఖ సహోదరుల గురించి మాట్లాడతల్లా, ఎందుకంటే వారిని గురించి మాట్లాడిన దినాలు చాలీగా. మనల గురించి మనం చూసుకుందాం. పక్క కొంపల గురించి ఏం గొడవ మనకి, మన కొంపలపైన మనం కేంద్రీకరించాలి. కానీ ఆమేన్. ఈ వర్తమానంలో ఎందుకంటే చివరికి ప్రవక్త అని పిలువబడిన బ్రహ్నాం సహోదరి సంఘంలోనే రకరకాల విశ్వాసం లేకపోలేదన్నాడు ఆయన. నేడు ఉంటారుగా. అంటే ఈ రోజున కూడా బంగారము, వెండి, కర్ర, మంటి పాత్రలు ఉంటాయిగా. ఏది బంగారము, ఏది కర్ర, ఏది మంటి, ఏది వెండి అని ఏది నిరూపిస్తుంది? అగ్నియే. అగ్నిలో కాల్చబడడానికంటే మునుపు దేంతో పరీక్షించబడుతుంది? ఏదైనా సరే ఆ కాలపు వర్తమానం చేతే ఆ కాలం వారు పరీక్షించబడతారు. ఆమేన్. ఈ కాలంలో నివసిస్తున్న మనము ఈ కాల వర్తమానం గుండానే పరీక్షించబడతాం. మనమే కదా, ఈ కాలంలో ఉన్న సమస్త మానవాళి కూడా ఈ కాల వర్తమానం గుండానే పరీక్షించబడాల. ఎందుకంటే ఈ లూథర్ కాలంలో, వెస్లీ కాలంలో, దీనికంటే ముందున్న కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిస్మాలు చెల్లాయి. ఈయన ఏకంగా లూథర్ గారే ఆయన బాప్తిసం తీసుకొని వచ్చి చర్చిలో నిలబడి గట్టిగా బోధించి బయటకు వెళ్ళి చుట్టతాయినోడు ఆయన. అది చెల్లుబాటు అయింది. ఇప్పుడు అది చెల్లుబాటు కాదయ్యా, ఇప్పుడు అట్లా నడవదు. ఈ రోజున ఒక బాప్తిసం పొందుకోవాలంటే లేఖన ప్రకారంగా పొందాల. వాడు బుడుక్కని ముంగేది కాదుగా. చాలామంది నాకు ఆశ్చర్యం వేస్తే చెప్తాను చూడండి, ఎట్లా ఆలోచిస్తారంటే, అయ్యో సడన్గా మేము చచ్చిపోతే మరి బాప్తిజం లేకపోతే ఎత్తబడరు, అయ్యో అని భలే భయపడతారు. నాకు భయపడాలని చూసి ఒక్కసారి వాళ్ళ కొన్ని క్వశ్చన్లు అడగాలనిపిస్తుంది. బాప్తిజం పొందుకోకుండా మరణిస్తున్న వారికి బాప్తిజం పొందిన నీవు పరిశుద్ధాత్మను పొందుకోకుండా మరణిస్తున్న నీ పరిస్థితి రెండు ఒకటేగా. రెండింటి డెస్టినేషన్, రెండింటి యొక్క గమ్యం ఒకటే. ఎక్సెప్ట్ ఒకవేళ నీవు శుద్ధీకరణ సంపూర్తి చేస్తేనే బుద్ధిలేని కన్యకని పిలువబడతావు. కానీ
మిగిలిన ఏ కేటగిరీలో ఉన్న పరలోక రాజ్యానికి రారుగా. నాకు బాప్తిసం పొందని వారి గురించి కొంతమంది ఆరాటపడుతున్నప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది. నిజంగానే నాకు అంటే మంచి విషయం అది. కానీ పొందని వారు పొందుకోవడం గురించి పడే ఆతురత కన్నా పొందినవాడు సంపూర్ణత వైపు పరిగెత్తడానికి అత్యంత ఆతురత పడాలా. డిగ్రీలో జాయిన్ కాకపోలే పర్లేదు, జాయిన్ అయినప్పుడు మధ్యలో ఇరుక్కొని థర్డ్ ఇయర్లోనే ఫెయిల్ అయ్యి నువ్వు థర్డ్ ఇయర్ రాసేది ఎప్పుడు, పాస్ అయ్యేది ఎప్పుడు, ఫోర్త్ ఇయర్ రాసేది ఎప్పుడు, పాస్ అయ్యేది ఎప్పుడు? నువ్వు డిగ్రీ పాస్ కావు కానీ అందరూ డిగ్రీలో చేర్చుకుంటున్నావు. నేను 3వ సంవత్సరంలోనే ఫెయిల్ అవుతున్నా. అర్థమవుతుంది అన్నమాట. అంటే నీతికరణ గెలిచా, శుద్ధీకరణ ఓడిపోతూనే ఉన్నా 20 సంవత్సరాల నుంచి. కానీ అందరూ డిగ్రీలో రండి 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 అంటున్నా. నేను నా మాట వింటున్నారా? అందరూ డిగ్రీలో జాయిన్ చేసుకుంటున్నా, కానీ నేను మాత్రం పాస్ అవుతలే. చివరికి ఒక రోజు ఎగ్జామ్ పెట్టినప్పుడు చూస్తుంటే ఎవడు రాడు దేవుని దగ్గరికి. సంపూర్ణత వైపు సాగిపోవడం అనేది చాలా మందికి అర్థం కావడంలే. అంతేనా కదా? సంపూర్ణత వైపు సాగిపోవడం అనేది చాలా మందికి అర్థం కావడంలే. నూతనంగా ఒకరిని క్రీస్తులోనికి తీసుకురావడం కన్నా ఉన్నవాడినే సరిచేయడము అత్యంత మేలుకరమైన విషయం. ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది యొక్క ఆతృతలు చూస్తుంటే నాకు భలే అనిపిస్తుంది తెలుసా. వాళ్ళ ఎంత ఏజ్ అని చూడరు, వాళ్ళ జ్ఞానం ఎంత చూడరు. వివాహం చేసుకోవాలంటే సంసార జ్ఞానం లేకుండా వివాహం చేయకూడదు, బైబిల్ లేఖన ప్రకారం చెప్తున్నా. బాప్తిసం గురించి కూడా అంతే. బాప్తిసం గురించి, రక్షణను గురించిన జ్ఞానం లేకుండా రక్షణ ఇవ్వకూడదు. ఇచ్చిన వ్యర్థం అది. అబ్సల్యూట్లీ రబ్బిష్ అది. అంటే డూయింగ్ సచ్ ఎ యాక్ట్, అలాంటి కార్యము రబ్బిష్ అది. ఒక చిన్న పిల్లల బాప్తిస్మం మనం తృణీకరించినా దాని కొరకు కదా. అని వాడు గ్రహించలేకపోతున్నాడు కాబట్టి వద్దు అంటున్నాము. వాడు బేతుకు పెరిగి 40 సంవత్సరాలు వస్తే నాకేమి? వాడు గ్రహించకపోతే వాడికి చిన్నపిల్లడికి ఇచ్చే బాప్తిజం 2 బాప్తిజాలు ఒకటే, గ్రహింపక పొందినవే. లేదు, వీడిది చల్లదు వాడిది చల్లుతుందా? సచ్ హిపోక్రసీ, వేషధారణ. అట్లా కాదు. లేఖనాలు గమనించండి, జాగ్రత్త. నేను అందుకే అంటున్నా, ఎవరెవరు ఎన్ని సిద్ధాంతాలను చెప్పనివ్వండి, ఏమైనా చెప్పనివ్వండి, మీ సిద్ధాంతాలు మాత్రం ఈ కాల వర్తమానంతో సమానంగా ఉంచుకోండి. నీ కాపరి చెప్పేది కూడా వినకు. నువ్వు నేను చెప్పేది నా మాట్లాడినావా? సుకేష్ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు నువ్వు పట్టుకోకూడదు. ఎగ్జాక్ట్గా బైబిల్లో ఏదుందో, ఎగ్జాక్ట్గా తన ప్రవక్త కూడా దేవుడు ఏమి సెలవిచ్చినాడో దాన్నే పట్టుకో. దాని చేత ఒక దిన నువ్వు కొలబడతావు. అంతేగాని ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవాల చేత కానీ, వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ల వల్ల కానీ ఏనాడు కూడా వాక్యము అర్థం కాదు. దేవుడే తన వాక్యానికి ఆయనే అనువాదకుడు అయి ఉన్నాడు. ఎవ్వడు అనువదించలేడు. బాప్తిజం అంటే నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా? ఆయనే చెప్పాలా తన ప్రవక్త గుండా. నువ్వు చెప్పేది ఏంది? అంతేనా కదా? ఇవ్వడని చెప్పాల్సి. అందుకే ఏదైనా ఒక సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుచున్నప్పుడు లేఖన ఆధారం ఉండాలా. అలాంటి ఆధారంతోనే పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, తిమోతికి రాసు, తిమోతి ఇదిగో కొంతమంది పునరుద్ధానం అయిపోయిందని నమ్ముతా ఉన్నారు, జాగ్రత్త. కానీ మనం నమ్ముచున్నారుగా, వారిని అందరినీ కూడా ఒకే ఇంటిలోని వారిగా ఎందుకు మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే 4 రకాల ప్రజల గురించి చెప్పినాడు ఆయన. మొదటి వర్గము, ఒకటి బంగారము, వెండి, కర్ర, మంటి. తర్వాత దీన్ని మనం ప్రకటన గ్రంథంలో మరొక లేఖను చూసి 22వ అధ్యాయం 11వ వచనం. కొంచెం వేగవంతంగా మనము రివిజన్లో ఎక్కువ సమయం గడపకూడదు. అన్యాయస్తుడు, అపవిత్రుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. నేను దీని గురించి వివరించట్లేదు. ఇంక దీని గురించి వివరణ కావాలంటే మాత్రం నా పాతగా మనం చెప్పుకున్న వర్తమానాలు వినండి, డౌట్ వచ్చిన వాళ్ళు. ఇక్కడ దాంట్లోనే సమయం అధిక గడపడానికి నేను ఇష్టపడతలేదు. తర్వాత దీని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? గ్రౌండ్, విత్తనాలు వేయబడుచున్న విషయంలో మాట్లాడతాడు ఆయన. మాట్లాడుతూ మంచి నేల కదా, అంతేనా? మంచి నేల, ముళ్ళ పొదలు, రాతి నేల,
త్రో పక్కన పడుతున్న నేల. అంతేనా? ఇదే చూసాం. ఇంకేమైనా ఉన్నాయా 4? విశ్వాసి, సగం విశ్వాసి. నాకు ఆ పదం ఖచ్చితంగా మీరు చెప్పాలని ఆశించాను నేనైతే. ఎందుకంటే చాలామంది సగం విశ్వాసం గురించి మాట్లాడరు ఎక్కడ, కానీ ప్రవక్త చోటు చెప్తాడు హాఫ్ బిలీవర్. ఎందుకు హాఫ్ బిలీవర్ అంటే అతని యొక్క విశ్వాసము శుద్ధీకరణ దాటింపజేసింది కానీ పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఆపేసింది. అంటే అతడు ముద్రను పొందుకోలే, క్రియలలోనూ అన్నిట్లలో మంచివాడిగా ఉన్నాడు, బుద్ధి లేని కన్యకగా మార్చబడినాడు. అతడు పరలోక రాజ్యానికి వస్తాడు కానీ మొదటి పునరుద్ధరణలో రాడు, 2 ఆయన భార్య ఎన్నిటికీ కూర్చోలేడు. అందుకే వాళ్ళని హాఫ్ బిలీవర్ కదా. సగం విశ్వాసి, వేషాధారి, అవిశ్వాసి, అంతే కదా. అమ్మా నేను ఉదాహరణ చెప్పిన, ఉదాహరణ అట్లా ఉంచాను, ఉదాహరణలు గమనిస్తాం. నేను కొంచెం వేగవంతంగా ముందుకెళ్తాను, గమనించాను. దీనిలో అంటే ఏంటది? ఇది పరిచర్యలలో 4 రకాలు. గమనిస్తున్నారా? పరిచర్యలలో 4 రకాలు. కొంతమంది పరిచర్యలు బంగారం వల్లే పరిచర్యగా ఉంటుంది. నా మాట జాగ్రత్త. ఒక బంగారము దొరికిన వెంటనే అది శుద్ధి కలిగినటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా దొరకదు అది. ఆమేన్. ఒక కుమ్మరి తను పాత్రలు చేయడానికి అనువైనటువంటి కుమ్మరి పాత్రలు చేయడానికి అనువైనటువంటి మంటి కోసం చూస్తుండగా ఆ మంటి అట్లాగే ప్యూర్గా దొరుకుద్దా? ఆ మంటిలో అనేకమైన రాళ్ళు, రప్పలు, తుప్పలు, చెట్లు, చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న రాళ్ళతో సహా అన్నీ ఉంటాయి. అతను ఏం చేస్తాడు? వివిధ రూపాల్లో, వివిధ దశల్లో దాన్ని పరిశుభ్రపరుస్తూ ఉంటాడు, కావలసిన పదార్థం బయటకు వచ్చినట్లుగా. అదే రీతిలో ఈ బంగారం అనేటువంటి పరిచర్యుడు అంతే. ఒకే స్థాయిలో బంగారం రాదు. ఈ బంగారం అయినా వెండి అయినా సరే 7 దశల్లో శుద్ధీకరించబడుద్ది. మీరు విన్నారా? మీరు వాక్యం మీకు జ్ఞాపకం ఉన్నదా? వెండి తన మస్టును 7 మార్లు శుద్ధీకరించక ఎలాగనేది కోల్పోతుందో మస్టు అనే పదం వాడుతాడు అక్కడ. అంటే దానిలో ఉన్న మలినాలు ఎట్లా పోగొట్టుకుంటుందో అలాగున ఈ 2 పరిచర్యలు కూడా అలాగే 7 సంఘ కాల వర్తమానములు బట్టే తమ మస్టును పోగొట్టుకుంటాయి అవి. ఏదైనా ఒక సంఘకాల వర్తమానాన్ని పక్కన తృణీకరించిన ఈ 7వ సంఘకాల వర్తమానం సంపూర్తి అవ్వదు. 7వ సంఘకాలం సంపూర్తి కావాలంటే దానికంటే ముందు వచ్చిన 6 సంఘ కాలములలో ఉన్న దూతల యొక్క వర్తమానాలు ఖచ్చితంగా పాటించి తీరాలా. వాటిలో నుంచి వారు ఏమవ్వాలి? దే హ్యావ్ టు గ్రో, రీజనరేట్, అంటే వృద్ధి చెందాల. ఒకే వృక్షము కానీ ఫలం అనేది కూడా కాండాలకు రావు, ఫలం ఎప్పుడు కూడా వేర్లకు రావు. ఆ ఫలాలు ఎక్కడ వస్తాయి? వేరు స్టేజ్ దాటి, కాండం స్టేజ్ దాటి, కొమ్మల స్టేజ్ దాటి 4వ స్థాయిలో కొమ్మల యొక్క చివరి భాగాలకు వస్తాయి. ఆమేన్. అట్లాగే ఇది పరిచర్యలో భాగాల గురించి మారదు. చాలామంది కర్ర అంటే ఈరోజు నేను వర్తమానం గురించి చెప్తా ఉన్నాను. ఈ వర్తమానంలో చాలామంది కూడా అట్లనే కర్ర పరిచర్యలు ఎవరవి? అన్ని పరిచర్యలనే కనబడుతూ ఉంటాయి. ఈ పరిచర్యలను మీరు గుర్తుంచుకోండి. ఈ పరిచర్యలు మీరు, నేను ప్రవక్త యొక్క జీవిత చరిత్రను ఆధారం చేసుకొని చెప్తా ఉన్నా. పెద్ద పెద్ద మందిరాలు కట్టడాన్ని బట్టి ఇదే గుంపుకు సంబంధించిన పరిచర్యలు చెప్పలేవు. నా మాట జాగ్రత్త. ఒకరి దగ్గర 2000 మంది పట్టగలిగే సంఘము, పెద్ద చర్చ్ ఉందనుకోండి, అంత పెద్దది కాబట్టి ఇది ఖచ్చితంగా బంగారు పరిచర్యే అనడానికి వీలు లేదు. ఒకటి చిన్న పూరి గుడిసె 10 మందే పట్టగలుగుతారు. అయ్యో ఇంత చిన్నగా ఉంది, ఇది మట్టితో కట్టారు కాబట్టి మట్టి పరిచర్య అనుకుంటారేమో. నిర్మాణాన్ని బట్టి చెప్పేది కాదది. దేన్ని బట్టి చెప్పగలుగుతున్నవయ్యా అంటే ఈ బంగారము, వెండి అనేటువంటి 2 పదాలు, ఈ 2 పదార్థాలు నిజంగా దేవుని మందిరంలో యాజకత్వానికి వాడబడేటువంటి పదార్థాలు. అంటే యాజకత్వం యొక్క అర్హతను, యాజకత్వం యొక్క కొనసాగింపును ఈ వర్తమానం యొక్క సిద్ధాంతాన్ని నడిపింపును బట్టి చెప్పాలా. ఆ పరిచర్య బంగారందా వెండిదాని. కర్రతో కట్టబడేంత మాత్రాన ఎండ తగలకుండా ఉండొచ్చు, వర్షం తగలకుండా ఉండొచ్చు, అలా అని చెప్పేసి తుఫాన్లో కూర్చోగలిగేటువంటి ఇల్లు కాదు అది. అలాంటి పరిచర్య కాదు అది. ఈ పరిచర్యలు జాగ్రత్త. మీరు ఈ పరిచర్య కనుక పట్టుకోలేదనుకో, నేను ఈ పరిచర్యలు దేన్ని బట్టి చెప్తారయ్యా అంటే ఒక్కొక్క పరిచర్యకు ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయంటే సిద్ధాంతంలోనే వ్యత్యాసాలు. దీన్నే పౌలు గారు అంటున్నారయ్యా,
కొంతమంది పునరుద్ధానం అయిపోయిందని చెప్తున్నారు కదా, బహుశా వాళ్ళు మంటితో కర్రదో అయి ఉండొచ్చు, కానీ ఒకే ఇంట్లో బంగారమును వెండి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒకే గృహానికి సంబంధించినవి, జాగ్రత్త అన్నాడు ఆయన. అంటే ఒక పరిచర్య ఏ పరిచర్యని గుర్తుపట్టాలన్నా, ఒక సంఘం ఏ సంఘం అని గుర్తుపట్టాలన్నా దానికి పౌలు గారు ఇచ్చిన ఏకైక హింటు సిద్ధాంతమే, ద డాక్ట్రిన్. ఆ డాక్ట్రిన్కి ఎలా కొలవాలయ్యా? అనుభవాలను బట్టి కొలుద్దామా? సంఘాలను బట్టి కొలుద్దామా? కేవలం ఈ కాలానుగుండా పంపబడిన ప్రవక్త ద్వారా దేవుడు పంపినటువంటి ద ఫైనల్ వాయిస్, ఆ చివరి స్వరం గుండా వచ్చినటువంటి ఆ సిద్ధాంతాలతోనే కొలుసుకోవాలి. అంతకు మించి ఏ విధంగా కొలుసుకున్నా కూడా అయ్యా వీటిలో వ్యత్యాసం మన కంటికి అన్నటికీ కనబడదు, జాగ్రత్త. తర్వాత మీరు చూస్తుంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, అపవిత్రుడు, అన్యాయస్తుడు. మీ అందరికీ పేతురు రాసిన పత్రిక ఇదివరకు చూపించాను. నీతిమంతుడికి ఉదాహరణ ఎవరు? లోతు. లోతుని పరిశుద్ధ గ్రంథం ఏమని పిలిచింది? నీతిమంతుడు. నీతిమంతుడు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడన్నాడు. అంటే నువ్వు నీతిమంతుడు పిలవడినంత మాత్రాన నువ్వు ఇంకా పరిశుద్ధుడు కాలే. నువ్వు మరలా పడిపోయే అవకాశం ఉంది, నువ్వు మరలా తప్పటడు లేస్తావు. కానీ నువ్వు ఎప్పుడు సంపూర్ణమైన వాడిగా అవుతావో అప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా పిలువబడతావు. అంటే ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఇక పాపమునే చేయడు అన్న స్థాయికి వచ్చి కూర్చోవాలా. ఆమేన్. తర్వాత మంచి నెల, ముళ్ళతుప్పలు, రాతి నెల, త్రోవ పక్కన పడుతున్నది. మంచి నెల అనగానే దాని అర్థం ఏంటి? వేయబడిన ప్రతి విత్తనం మొలుస్తుంది అక్కడ. దానికి ఏ అబ్జెక్షన్ ఉండదు. ఏదైనా సరే ఎరువు లోపము కానీ, వాటర్ నీటి లోపము కానీ, ఏ లోపము లేకుండా పెరుగుతుంది అక్కడ. కానీ ముళ్ళతుప్పలు అనగానే అంటే దాని అర్థమైంది, కాపరి ఒక వాక్యము చెప్పగానే ఆ వాక్యము విన్న వెంటనే ఆ వ్యక్తి యొక్క జీవితంలో అది నిజంగానే ఫలభరితమైన రూపంలో క్రియారూపకంగా కనబడుతుంది అది. కానీ ఇలాగ కాకుండా మరో రీతిగా ఉందనుకో, కాపరి వాక్యం చెప్పాడు, బాగానే విన్నాం, చాలా బాగా అనిపించింది, ఆ వాక్యం నచ్చింది, వేరేసుకుంది, వేరు పారుతుంది, కొంచెం పైకి వచ్చింది, సహకరించని భర్త, సహకరించని భార్య కనబడగానే ఈ ముళ్ళ తుప్పలు, ఈ ముళ్ళ పొదలు కనబడగానే అయిపోయింది. ఇక ఏమైపోయింది? బెలూన్ బేలిపోయింది. ఇది అన్డౌటెడ్లీ ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనమే. ఆ తుప్ప ఏదో కాదు, మనమే. ఆ ముళ్ళ తుప్పలో నేల మనమే. చేస్తారు, చాలా బాగా చేస్తారు. సమస్య రాగానే నిలబడలేరు, ఒక పరీక్ష రాగానే ఎదుర్కొనలేరు. దేవుడి వాక్యం నెరవేర్పు దగ్గర అబ్బా ఇది చేయాలంటే కష్టమవుతుంది, కొంత కోల్పోవాల్సి వస్తుంది, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. తర్వాత మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మాట పెడితే ఎట్లా? ఇవన్నీ ముళ్ళ తుప్పల్లో ఉన్నటువంటి విశ్వాసులే. తర్వాత రాతి నెల, దానికి విత్తనం వస్తుంది. అన్నిటికంటే చాలా వేగవంతంగా విత్తనం వచ్చేది దీనికే. ఎంత వేగంగా విత్తనం వస్తుందో అంత వేగంగా చచ్చిపోతుంది ఆ బండ వేడికి. చివరిది త్రోవ పక్కన పడింది. అంటే ఏంటిది? త్రోవ పక్కన పడడం అంటే ఏంటి? పాస్టర్ వాక్యం చెప్తాడు, ఈ వాక్యం పడుద్ది. ఎక్కడ పడుద్ది? కలలో ఉండగా పడుద్ది. నిద్రపోతుండగా నిద్ర దులుపుకొని పోగానే వెళ్ళిపోద్ది వాక్యం, పక్కన దులిపి కింద పడిపోద్ది. అది చాలా సులభం. ఇది ఈ సంఘం గేటు దాటగానే వెళ్ళిపోతుంది ఆ వాళ్ళ మనసులో నుంచి. చాలా సులభం. ఇక్కడికి రండి, విశ్వాసిని గురించి మాట్లాడుతూ, అయ్యా నా మాట వింటున్నారా? విశ్వాసి, రెండోది సగం విశ్వాసి, వేషధారి, అవిశ్వాసి. విశ్వాసికి దేవుడు తన ప్రవక్త గుండా చెప్పినటువంటి ఏకైక లక్షణము, ద వన్ అండ్ ఓన్లీ సింగిల్ క్వాలిటీ ఏంటది? అన్డౌటెడ్లీ ఆమెను అనేస్తారు వాళ్ళు. అన్డౌటెడ్లీ. ఎంత అన్డౌటెడ్లీ ఆమెను అంటారంటే, దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి, వర్తమానంలో నుంచి ఒక విషయం చూపించిన వెంటనే ఆమె మార్చుకుందాం అంతే. అంతకు మించి మరొక మాట రాదు. అక్కడ ఇంకేమొస్తుంది తెలుసా? మనకే అంటావా, వేరొకకంటావా, మనకు కాకపోవచ్చు. ఇది అందరికీ ఎట్లా వర్తిస్తుంది? బహుశా ఇది అట్లా అనుకుంటానేమో, ఇట్లా అనుకుంటానేమో. సేమ్ అవ్వలో పనిచేసిన అదే ఆత్మ మనలో పనిచేస్తుంది. ఇట్లా ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు అదే ఆత్మ పని చేస్తుంది.
అట్లా అంటావా, ఇట్లా అంటావా, ఎట్లా అంటావు? ఒకసారి ఆలోచించండి. నువ్వు నీ కుమారుని తీసుకుని వచ్చి ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఒక వాహనం ఎదురుగా వచ్చి మనకి ప్రమాద స్థాయిలో వేగవంతంగా వస్తున్నప్పుడు పక్కకు జరుగు నాన్న అన్నప్పుడు వెంటనే పక్కకు జరిగాడు అనుకో, అదే పక్కకు జరుగు నాన్న అంటే ఎందుకు? ఆ వాహనం వస్తుంది, అయితే అది నేను గుద్దుద్ది, అయితే అంటే ఇంత రోడ్డు మీద ఉంటే అన్నే గుద్దాలా, వేరే గుద్దకూడదా? అంటే వాడికి నేను ఒక్కనే కనబడుతున్నాను, ఇంతమంది కనబడతలేదా? ఇవన్నీ అంటే నీ కొడుకుని ఏమంటావు? నువ్వు కాపాడుకుంటావు కానీ ప్రేమించు. యెహోవా తండ్రి అంతే, ఆయన అట్లానే కోరుకుంటాడు. తన వాక్యం వెళ్ళడుగున తోడనే ఇది నాది అని తీసుకోమని చెప్తుంది వాక్యం. వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. అది ఆ అద్దం మనం ముందు పెడుతున్నప్పుడు నేను అద్దం పెట్టుకొని నన్ను చూసుకున్న ఇంట్లో పిల్లని చూస్తే నువ్వు అద్దం ముందుకు వస్తే నీ మొహం నువ్వే చూసుకోవాలి కదా. చూసి పీటర్ నీ మొహం మీద మచ్చ ఉంది, వాడికి అద్దం వాని దగ్గర ఉంది, నీ అద్దం నీ దగ్గర ఉంచుకో. నీ కంట్లోనేమో దూలం పెట్టుకొని వాడి కంట్లో నలిసేస్తుంది. నాకెవరైనా వాక్యోపదేశాలు చేస్తూ ఉన్నప్పుడు భలే ఆశ్చర్యం కలుగుతుంది తెలుసా. వాక్యోపదేశాలు చేస్తూ ఉంటే అది ఎంత ప్రమాదకరమో వాళ్ళకి తెలీదు. నా మాట వినండి, కాపర్నని చెప్తున్నా నేను ఏ విషయాల్లో విజయాన్ని పొందుకున్నాడు అవే విషయాలు మీకు చెప్తున్నా. నేను ఇంకా విజయం పొందిన విషయాలపైన ఇంకా పని చేస్తున్నా. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. నా మాట వినండి, నలుగురు కూర్చున్న చోట వాక్యాన్ని గురించి వలవల మాట్లాడతారు. నాకు అనిపిస్తుంది, ఇంత మాట్లాడుతున్నావు కదా, రేపు పొద్దున పడినప్పుడు నువ్వు మాట్లాడిన నీ పలుకులే నీకు విరోధంగా సాక్ష్యం చెప్తాయిగా. ఎస్ ఆర్ నో? అందుకే ఆయన ఏమంటాడు, ఒకడు భక్తి గల వాడు నన్ను చెప్పుకొని చూస్తాడు, నోటికి కళ్ళం పెట్టుకోకపోతే వాడు భక్తి వ్యర్థం అన్నాడు ఆయన. వాడి నోటికి ఎప్పుడు కళ్ళం పెట్టుకోవాలా? నీ మాటలు ఎప్పుడు కొద్దిగానే ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఎంత ఉండాలి అంతే వేయాలా. ఇక నేను చెప్తే కూర్చుంటలు ఉన్నారు, నేను చెప్తే వినటలు ఉన్నారని చెప్పేసి నేను చెప్తానే ఉంటారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి ఒక దినాన్ని పరిస్థితి ఏంటి అసలు? దూరం చూపు ఆలోచన ఉండదు. ఇప్పుడు ఏ మాటలైతే నేను పలికానో అవే మాటల వలన రేపటి దినమున వాటి చేతనే నేను విరుద్ధంగా ఏం చేయబడతాను? ఒక దినాన పరీక్షించబడతాను. నా మాట వినండి, మీరు ఒక బోధను విన్న తర్వాత ఆ బోధ గనక మీరు సరిగ్గా పాటించలేకపోతే మీకు కలిగే ప్రతిదండన చాలా తక్కువ. కానీ మీరే బోధించి మీరు పాటించకపోతే మీ ప్రతిదండన అధికము. శాస్త్రుల పరిచయం గురించి యేసుప్రభు పలికిన మాట అదే. మీరు బోధించువారై ఉండి ఇవి చేస్తున్నారు కదా, రెండింతల నరకం నాన్న, జాగ్రత్త. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండా ఎందుకు చుట్టుపక్కల కూర్చోవాలి, బోధన చేసుకుంటూ కూర్చోవాలా? సాక్ష్యాలు చెప్పుకోవాలంతే. నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, విశ్వాసి సాక్ష్యాలు చెప్పుకోవాలి, బోధనలు చేసుకోవద్దు. ఒక్కోసారి ఏం చేస్తాం, మనలో ఉన్నటువంటి ఆ బోధకుడు బయటకు వస్తూ ఉంటాడు, ఉద్దరంగా తన్ని చెప్పిస్తూ ఉంటాడు. తర్వాత ఈ బల కొట్టించేవాడు కూడా వాడే. మన మాటలు ఎల్లవేళ కొంచెంగానే ఉండనివ్వాల, ఎల్లవేళ మన మాటలు దేవుడు చెప్పినట్టుగానే ఉండనివ్వాలా, అంతకుమించి వేరే రీతికి ఉండనివ్వకూడదు. అందుకే ఆయన అంటాడు, విశ్వాసిని గురించి మాట్లాడతానంటాడు. ఒక నిజమైన విశ్వాసి హీ నెవర్ క్వశ్చన్స్, అసలు ప్రశ్నించాడు. ప్రశ్నించడం అంటే ఏ ప్రశ్న? తెలుసుకోవడం కోసం ప్రశ్న కూడా వేరు, ఎదిరించుటకు ప్రశ్న కూడా వేరు. తెలుసుకోవాలన్న ప్రశ్న అది ఎప్పుడు తెలుసుకునే ప్రశ్నగా మలచబడుతుందంటే నువ్వు కాపర్ని అడిగితేనే తెలుసుకోవాల్సిన ప్రశ్న అది. ఇంకా నువ్వు ఎవరెవరు రాసుకున్నా సరే, ఎంత బూడిదలంతా ఎదురుకు చెప్పినా మళ్ళీ చెప్పను నేను. ఇంకా విశ్వాసం ఎంత రాసుకున్నా బూడిద రాలుతుంది అంతే. ఇదివరకు మీకు ఆధారాలతో చూపించే, 5 ఏళ్ళ కింద మీ సిద్ధాంతాలు ఇప్పుడు మారిపోయినాయి. ఆమేన్. ఇప్పుడున్న సిద్ధాంతాలు ఇంకొక 5 ఏళ్లలో ఇంకా లోతైన సిద్ధాంతాలుగా మార్చబడతాయి. ఇట్స్ ద సేమ్ రెవల్యూషన్ బట్ మోర్ ఇన్ఫర్మేషన్. దేవుడు తన ప్రవక్త కూడా చెప్పిన మాటే చెప్తా ఉన్నాను నేను. సంఘకాలాలు అంటాడు, ఇట్స్ ద సేమ్ రెవల్యూషన్ బట్ ఇట్స్ ద మోర్ ఇన్ఫర్మేషన్. ద యంగర్ జనరేషన్ దట్ ఆర్ కమ్ ఆఫ్టర్ మీ. ఎస్, ఆయన తర్వాత రాబోతున్నటువంటి ఆ తర్వాత తరాల యవ్వనస్తులు లోతైన విషయాలు చూస్తారు ఖచ్చితంగా.
ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామం దగ్గరే ఆగిపోయి నిలిచిపోయి అక్కడే సమస్తం ఉంది, అక్కడే అంతా అయిపోయింది, అంతే అక్కడే ఎత్తబడినావు అని అంటే గనుక, ఒకవేళ అక్కడే అంటే గనుక ఈ 7వ సంకల్ప వర్తమానం కూడా అక్కర్లేదు, ఆ 7 ముద్రల పుస్తకం అక్కర్లేదు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అనేటువంటి వర్తమానము 63లో కాదు 50లోనే వచ్చింది. అది అయ్యా నా మాట సరియేనా? 63లో వచ్చిందా? 63 కన్నా ముందు వచ్చిందా కదా? మనం ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం దగ్గర ఆగిపోయినాం అనుకో, మరి 63 తర్వాత వచ్చిన ప్రధాన యాజకుని యొక్క రాకడ సంగతి ఏంటి? ఆ 7 స్వరాలు 7 ఉరుముల సంగతి ఏంటి? అవి అక్కర్లేదా? తెలియడం లేదు చాలా మందికి. జాగ్రత్త, అలాంటి వారితో జాగ్రత్త. అందుకే ఆ స్ఫూర్ణ సంఘకాలంలో ట్రూ బిలీవర్స్ గురించి మాట్లాడుతూ అంటాడు. నేను చూపిస్తాను చూడండి. స్ఫూర్ణ సంఘకాలంలో దే ఆర్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్ అండ్ స్టాప్ షార్ట్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వారు ఇజ్రాయెల్ యొక్క ప్రజల వలె ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి వాగ్దాన దేశానికంటే ముందు అక్కడ ఆపబడినటువంటి ఆ పరిస్థితిని చూడండి ఒకసారి. Now those children of Israel left Egypt about 2 million strong. అక్కడ మీరు చూస్తే 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని వదిలి వచ్చి చాలా బలంగా వచ్చి నిలబడ్డారు. కనబడ్డ ప్రతి దేశాన్ని జయించారు. ప్రతి సమస్యను వాళ్ళు నిజంగా జయించుకుంటూ ఓడించుకుంటూ వచ్చి నిలబడిన ప్రజలు వాళ్ళు. All saw the same miracles of God, all partook the same manna and water from the smitten rock, and followed the same cloud by day and the pillar of fire by night. వారందరూ కూడా ఒకే బండలో తాగారు, ఒకే మన్నా ఆహారం తిన్నారు, ఒకే మేఘం చేత నడిపించబడినారు, ఒకే అగ్నిస్తంభం చేత నడిపించబడినారు. అందరూ ఒకే రకమైనటువంటి, వారిలో ఏ వ్యత్యాసం లేదు. ఇప్పుడు 20 లక్షల మందిలో ఒక సగం మందికి లేకపోతే ఒక 5% మందికి, ఒక 100 మందికి ఆ యొక్క మన్నా లేకుండా మిగతా వారికి మన్నా, అట్లా కాదు. మన్నా అంటే అందరికీ మన్నానే. బండలోని నీళ్ళంటే ప్రతి ఒక్కరికి, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం లేదు, అందరికీ సమానంగా ఇచ్చాడు. ఆ పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము 20 లక్షల మందికి వర్తించింది. ఏ ఒక్కడిని కూడా ఈ సూచక క్రియల నుంచి దేవుడు పక్కకి జరిపి ఇందులో నువ్వు పాలి భాగస్తుడు కాదు అని చెప్పలా. అందరికీ సమానమైన అద్భుత కార్యాలు చూశారు, అందరూ సమానమైన నీరు తాగారు, సమానమైన ఆహారం తీసుకున్నారు, సమానంగా నడిపించబడినారు. సూచనల చేత దేవుణ్ణి అగ్నిలోను మేఘంలో చూసుకుంటూ నడిపించబడినారు వాళ్ళంతా. బట్ అని అంటాడు అక్కడ, కానీ ఓన్లీ టు రీచ్ ద ప్రామిస్ ల్యాండ్, ఇద్దరే వాగ్దాన దేశాన్ని చేరుకోగలిగింది. కానీ దేవుడు చేసినటువంటి పక్షపాతం ఎక్కడనుందా? ఆయన ఎవరికైనా సరే మన్నాని కొదువుగా చేశాడా? ఎవరికైనా బండలోని నీరు కొదువుగా చేశాడా? ఎవరికైనా మేఘస్తంభాన్ని ఆ నీడను వారు ఆశ్రయించకుండా చేశాడా? ఆ అగ్నిస్తంభము కింద ఆ వెలుగుని పొందుకోకుండా ఎవరైనా చేశాడా? అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చాడుగా, సమానమైన వర్తమానాలు ఇచ్చాడుగా. అయినా సరే ఇద్దరే చేరుకోగలిగారు అంటాడు అక్కడ. ఓన్లీ 2 were true or real believers. 20 లక్షల్లో ఇద్దరు మాత్రమే నిజమైనటువంటి విశ్వాసులు అన్నాడు. యెహోషువ, కాలేబు. కరెక్టేనా అయ్యా? సంగమా జాగ్రత్తగా గమనించు. సాదృశ్య రూపంలో కొన్ని విషయాలు చూపిస్తా. ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వస్తుండగా ఇద్దరు ట్రూ బిలీవర్స్ క్వశ్చన్ చేయకుండా, తప్పిదాలు చేయకుండా తిన్నగా వాగ్దాన దేశంలో అడుగుపెట్టగలిగింది యెహోషువ, కాలేబులు. ఆమేన్. కానీ వాగ్దాన దేశం వరకు వచ్చినట్టే వచ్చారు, కానీ అక్కడే ఆపబడే మృతి చెంది వాగ్దాన దేశం దూరం నుంచి చూశాడు మోషే. ఈ వాగ్దాన దేశాన్ని చేరుకోవడంలో మోషే నీతిమంతుల్లా కనబడుతున్నాడు ఆయన. బికాస్ ఆఫ్ హిస్ మిస్టేక్స్. నా మాట జాగ్రత్తగా వినండి. ఈ 4 వర్గాలు కనబడుతున్నాయా? ఈ 4 వర్గాలు ప్రతి కాలంలో చూడగలిగే కన్ను రావాలి నీకు. అక్కడ చూడకపోతే సంఘంలో చూడలేవు. ఈ మధ్యలో ఒక విశ్వాసి ఓ మాట చెప్పినారు, ఈ వర్తమానాలు ఆ వివిధ రూపాల్లో విన్నాను, కానీ ఇప్పుడు నిజ రూపంలో మనుషులు కనబడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. కనబడతారు. అట్లా కనబడుతుంది అన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? ఇది ఈ ప్రత్యక్షత నీకు రియాలిటీలోనికి నిన్ను ముందుకు తీసుకొచ్చేసింది. అది నిజ స్వరూపంలోకి తీసుకొస్తుంది. నువ్వు కనిపెట్టేయగలుగుతావు.
ఇన్ని దశల్లో ఈ వర్తమానం విన్న తర్వాత ఎవడు నీతిమంతుడు, ఎవడు పరిశుద్ధుడు, ఎవడు నిజంగా అన్యాయస్తుడు, ఎవడు అపిత్తుడు కనబడిపోద్ది. ఏది మంచి నెల. సంఘం నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఆ వ్యక్తి వర్తమానం గురించి మాట్లాడే మాటలను బట్టి కూడా చాలా మటుకు చెప్పేయచ్చు, వాడు మంచి నెల ముళ్ళ తుప్పల నెల అని. మాట వింటున్నారా? మంచి నెల ముళ్ళ తుప్పల నెల అని చెప్పేయచ్చు. దేవుడు తన వాక్యమును ప్రశ్నించు వారిని ఎన్నడూ కూడా ఇష్టపడాడు. తన వాక్యమును ఎట్లా అంటే తెలుసా, ఒక మాట చెప్తాడు అక్కడ, ఏమనంటే టు సీమ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ అన్పాసిబుల్ ఎట్ దట్ టైమ్, బట్ ఎ ట్రూ బిలీవర్ స్టిల్ చూస్ టు బిలీవ్. అంటే సమస్త పరిస్థితులు చూడడానికి, నమ్మడానికి ఏది కూడా అవకాశంగా కనబడదు, అయినా సరే ఒక నిజ విశ్వాసి నమ్మడానికి ఇష్టపడతాడు. అసలు నమ్మడానికి ఏ ఆస్కారం కనిపించిందంట, అయినా సరే he choose to believe the word of God. ఎన్ని వర్తమానాలు చదివినా సరే ఈ స్వభావం రాలేకపోతుంది అనేకుల్లో. నా మాట వింటున్నారా? ఇంక్లూడింగ్ పాస్టర్స్, ఇంక్లూడింగ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బిలీవర్స్ కూడా ఇది వస్తలేదు, ఇది రావడంలే. ఈ మిగిలిన 3 యొక్క కేటగిరీలో కొట్టుకుంటున్నారు, కానీ అరే నా ప్రభు నాతో మాట్లాడి నేను నమ్ముచున్నా ఆమేనంటున్నా, దీనికి ఇది రావడం లేదు. They are not able to become the holy. They are trying to become the righteous. నీతిమంతులు అవ్వాలని చూస్తున్నారు, కానీ పరిశుద్ధులు అవ్వాలని ప్రయత్నం చేయడంలా. పరిశుద్ధులు అయ్యేది ఏ విధంగా? ప్రభు యొక్క ప్రతి మాటకు ఆమేనని పలుకుట వలన, ఆ ప్రతి మాటను నమ్మి ఆచరించటం వలనే కానీ ప్రశ్నించటం వలన కాదు. ఎట్లుంటారు చెప్పనా? స్త్రీలు జుత్తు కత్తిరించుకోవద్దని చెప్పారనుకోండి, ఒక నిజమైన విశ్వాసం ఏమంటాడు? ఆమేన్, నేను కత్తిరించుకోను అంతే, అక్కడతో ఆగిపోతారు. కొన్ని తర్వాత తింగర ఫస్ట్ ఎట్లా తెలుసా, ఎవడో కూడా నేను గట్టిగా దొరకబట్టి నిన్ను కాళ్ళు చేతులు కట్ చేస్తే ఏంది అంటే తింగర ప్రశ్నలు ఉంటాయి. అప్పుడేం చేస్తావు? మరి ఎవరు తెలియకుండా నువ్వు పడుకున్న నిద్రలో కట్ చేస్తే లేని నేను కొత్తగా నేర్పిస్తున్నా ఏంది? మీకు రాని నేనే కొత్తగా నేర్పిస్తున్నట్టుంది కదా. ఇట్లాంటి తింగర ప్రశ్న ఆటలు మస్తు మందిని చూసినారు. ప్రభు కృపను బట్టి అంటే మన చుట్టూ ఉండేటువంటి కొద్దిమంది వ్యక్తులతో నేను కానీ మంచి అనుభవాలు అప్పచెప్పినాడు ఆయన. ఆ నిద్రలో కట్ చేస్తే ఏంది? ఒకవేళ హెయిర్ అంతా పాడైపోయింది, నాకు అడిగిరు నన్ను ఏమని, హెయిర్లో బబుల్గమ్ పడింది అనుకో, బబుల్గమ్ పడింది అనుకో, ఏదో పెయింటే పడ్డది అనుకో, మొత్తం అతుక్కుపోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను? నన్ను అడిగిరు. తింగర ప్రశ్నలు ఇవన్నీ, లాజికేగా. నేను చెప్పి అట్లా అయినప్పుడు నా దగ్గర రా, నేను దూసి తెగ్గొడతా అని చెప్పిన. గట్టిగా దూసే తప్పని తెగిపోతే దా అని చెప్పిన. ఒకసారి కత్తిరించుడు కాదు అది, దూస్తుంటే పోయింది అంతే. నీ తింగరేషాలకు మన దగ్గర కూడా తింగర సమాధానాలు ఉన్నారుగా. అంటే జనాల యొక్క ఆలోచన ఇది. ఈ అవ్వ చేసిన పనదే. చస్తావురా తల్లి అంటే ఎందుకు చేస్తాం? చావం. తింటే ఏమవుతుంది? అట్లా తింటే ఏమవుతుంది? ఇద్దరు కూడా చెప్పాక మాట గుర్తుందా? తినొద్దన్నాడు కాబట్టి జ్యూస్ చేసుకుని తాగితే పర్లేదా? పండు తినొద్దన్నాడు, జ్యూస్ చేసుకోవచ్చా? పోనీ అట్లీస్ట్ తినొద్దన్నాడు, నాకొచ్చా? అట్లుంటే జనాల యొక్క ఆలోచన విధానాలు. వద్దంటే వద్దు, అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి వచ్చినది ప్రతిదీ సాతానే. నేను అవునని అంటున్నా, కానీ ఇట్ట కాదేమో. నువ్వు కానన్న దగ్గర చచ్చిపోయావు. నువ్వు కానన్న దగ్గర నీ కేటగిరీ ఇక్కడి నుంచి 2వ దానికి వచ్చి పడేసింది. అంతేనా కదా? ఆమేన్. ఎ ట్రూ బిలీవర్ నెవర్ ఆస్క్ క్వశ్చన్స్. ఎందుకంటే నెవర్ డౌట్స్ ఇట్. దాన్ని ఎవరు కూడా అనుమానించారు. ప్రభు చెప్పిన ప్రతిదాన్ని చేస్తారంటాడు ఆయన అంటాడు అక్కడ. ఎందుకంటే యెహోషువ కాలేబులు మాత్రమే అక్కడ ఉన్నత దేవుళ్ళు కనబడినా, ఎలాంటి వ్యక్తులు కనబడినా భయపడకుండా కదా స్వాధీనపరుచుకుంటాము అని నమ్మిన వారిద్దరే. మిగిలిన వారు ఎట్లా కనబడినారు? వారి ముందు మనం మిడతల వరే కనబడితే మిడతల్లా కనబడ్డారట. అక్కడికి దేవుడు పంపించింది, నువ్వు వాళ్ళకి వెళ్ళి నీ హైట్ చూసుకొని మిడతల్లాగా ఉన్నావో లేవో, లేకపోతే బెతున్నావో చూసుకోమని కాదు. ఒక యుద్ధానికి వెళ్ళే ముందు ఒక యుద్ధ ప్రణాళిక ఉండాలా. ఆ యుద్ధ ప్రణాళిక కొరకు దేవుడు నీకు ఎలాంటి దేశాన్ని ఇవ్వబోతున్నాడు తెలుసుకోవాలా. మనం పరలోక రాజ్యాన్ని పొందుకోబోతున్నాం. ఛాయలోనే పరలోకాన్ని చూసాం. మనము ఛాయలో పరలోకాన్ని చూపించగలిగే వర్తమానం ఏంటది?
ఆ, భవిష్యత్ గృహం అయ్యా. భవిష్యత్ గృహం గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఈ ప్రస్తుత కాలం గురించి కాదు, మనం తొందరలోనే స్వతంత్రించుకుపోయేటువంటి ఆ గృహం గురించి ఛాయలో చూపించాడు ఆయన. భవిష్యత్ గృహం ఇట్లా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. ఆ భవిష్యత్ గృహం వర్తమానం విన్నాక ఆయన ఏమన్నాడు? రిటర్న్లో ఉన్నప్పుడు బిల్లి పాల్తో మాట్లాడుతూ కారులో, బిల్లి నీకు వర్తమానం అర్థమైందా? అర్థమైంది డాడీ. నిజం చెప్పు, అర్థమైందా? అయింది డాడీ. మరొకసారి చెప్పు. కాలే డాడీ. ఎన్నిసార్లు అడుగుతున్నాడా? నా గ్యారంటీ అన్నాడు. ఈ రోజున ఫింగర్ టిప్ ఏళ్ళ మీద లెక్కబట్టగలిగేంత మందికి అర్థమైంది అన్నాడు ఆయన. భవిష్యత్ గృహం అనే వర్తమానం అట్లాంటిదే. ఈ వర్తమానం కూడా అంతే. చెప్పబడుచున్న సమస్తానికి ఆమెనే చెప్పగలిగే ప్రతి ఒక్కడు కూర్చోలేడు. ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు. ఇది రెండో వర్గం అయితే ఒప్పుకుంటారు కానీ, నమ్ముతారు కానీ, సమస్య రాగానే తొలగిపోతారు. ఇక మూడో వర్గం గురించి మాట్లాడతాడు. అద్భుతమైన వర్గం ఇది. ఏంటది? సచ్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఇది. ఈ క్లాస్ ఏం చేస్తా తెలుసా? ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా వాళ్ళంత తలకాయలు ఎవరు పని సంఘంలో. వాళ్ళంత ఆమెలో చెప్పరు. ఒకసారి బయటకు వెళ్తే చాలు కనబడిపోద్ది అసలు స్వరూపాలు ఏంటో. నా మాట వింటున్నారా? నిండు వస్త్రాలు వేసుకోవాలన్న తల్లి అంటే అబ్సల్యూట్లీ ఆమెన్. బయటికి వెళ్తే చాలు, ముఖ్యంగా ఫంక్షన్లలో కనబడతారయ్యా. ఫంక్షన్లోనే సీసీ కెమెరాలు పెడితే పడతారు. మనకు అలంకరణ వద్దు, ఓకే ఓకే కమన్ లెట్స్ గో. ఫంక్షన్లలో కనబడతారు. అక్కడ ఇక్కడ నో, అక్కడ ఎస్. అంతేనా? సంఘం యొక్క పరిధిలో ఉన్నప్పుడు ప్రేమ అంటే కథ మామూలు ప్రేమలు కనబడవు ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి సంఘం దాటికి ఇంటికి వెళ్ళిపోగానే ఇక కనబడుద్ది ఏమని. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది తెలుసా? సాధారణంగా భార్యాభర్తలు ఏదైనా సమస్య ఉంటే పేచీలు ఉంటాయి. అందరి కుటుంబాల్లో పేచీలు ఉంటాయి. ఆ పేచీలు వాక్య పరిధిలోనే ఉండాలి. వాక్య పరిధి దాటి స్త్రీ పురుషుని పట్లైనా, పురుషుడు స్త్రీ పట్లైనా వ్యవహరించినట్లయితే మాత్రము ఖచ్చితంగా వాడు తప్పిపోతారు. అసలు స్త్రీ పైన చెయ్యి చేసే హక్కు ఎవడిచ్చాడు? పురుషుడికి ఎవడిచ్చాడు? ఆ స్త్రీ ఒక్కసారి కనుక జైల్లోకి వెళ్ళి కూర్చుంది అనుకో, నన్ను కొట్టిండని అడి పంత వలుగుతుంది, సున్నం అవుతుంది. పోనీ లేఖన ప్రకారం దగ్గరకు వచ్చి కూర్చున్నా సరే ఎక్కడ నిలబడతాం మనం? మళ్ళీ పిల్లల పైన చేసుకుంటూ భక్తి పరులను చూపించుకునే వేషధారులు. యూ కెన్ జడ్జ్ ఎ ట్రీ బై ఇట్స్ ఫ్రూట్. ఒక వృక్షమును, ఒక ఆత్మను దాని ఫలాలను బట్టి నువ్వు తెలుసుకోవాలి. వర్తమానాలు ఎన్ని చదివారని కాదు, ఎంతకాలము ఈ వర్తమానం ఉన్నామని కాదు, నీ క్రియలను బట్టి చెప్పొచ్చు నీ పరిస్థితి ఏంది, నీ బ్రతికేందనే విషయం. పరీక్షకు నిలబడినప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడే నువ్వు 1000 వర్తమానాలు చదివి ఉండవచ్చు. నిలబడలేక ఓడిపోయినప్పుడు వ్యర్థమేగా. పరీక్షకు నిలబడలేనప్పుడు ఎంత ప్రిపరేషన్ ఉంటే ఏం లాభము? ఫెయిల్ అయినా. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎంతగా వర్తమానాలు చదివినా సరే ఒక భర్తకు లోబడలేనటువంటి ఒక స్త్రీ అదేం భక్తి అది? ఒక భర్తను ప్రేమించలేనటువంటి ఒక స్త్రీ అదేం భక్తి అది? కూర్చోవడంలో పురుషులు, లోబడి అవిధేయత చూపడంలో స్త్రీలు ఎవరికెవరు తీసిపోలే. అందరికీ దండలేయాల్సిందే సన్మాన రూపంలో. భార్య దగ్గరికి వెళ్తే భర్తను తప్ప అంటది, భర్త దగ్గరికి వెళ్తే భార్యను తప్ప అంటాడు. లాస్ట్కి తీరా చూస్తుంటే కాపరి తప్పు కనబడుతుంది. నీకు సిగ్గులేదా అనిపిస్తుంది లాస్ట్కి. ఈ రోజున పురుషులు మీరు యేసు ప్రభుకి సాదృశ్యంగా నిలబడి మీ భార్యలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు కదా. మీరు మీ సంఘాన్ని కొడుతుంటే ప్రభు మిమ్మల్ని అట్టగే కొట్టాడా? సిగ్గు అనిపించలే? యేసు ప్రభు అట్టగే కొడుతున్నాడా? ఒక రోజున ఆ ధవల సింహాసనం మీద ఏం చెప్తాం మనము? నీ పట్ల కనపరిచినటువంటి ఆ దీర్ఘమైనటువంటి ఆ యొక్క కృపలో, ఆ సహనంలో
నువ్వు ఎంత కనపరిచావు? నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన సాధారణమైన గొడవలు కొంత మట్టికి వండుకొని ఉండి, ఎందుకంటే మరి అంత కొట్టుకొని తిట్టుకునే స్వతంత్రత లేకపోతే ఎట్టగా కొట్టుకోండి. అప్పుడప్పుడు కాపర్లు కూడా పని ఉండాలిగా. మీరు కొట్టుకొని తిట్టుకొని కాపర్లు మిలవాలి, ఇళ్ళకి ఏం కాదు, మంచిదే, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక పెద్ద ఆయన ఒక బండి మీద పోతుండు, వెనకాల గర్భిణీ స్త్రీ కూర్చుంది, తొడ మీద పల్ల గుద్దు కూడా తీసుకుపోయాడు అట. గిబ్బ గుద్దు కూడా తీసుకుపోయాడు. సాధారణంగా గర్భిణీల పైన కోప్పడకూడదు. ఒకవేళ కోప్పడవలసిన పరిస్థితి వస్తే ఒక స్థాయి వరకు గద్దించేసేయాలి, ఒక వెనక్కి జరిగిపోవాలా. గర్భిణం లేదేం లేదు, పస గుద్దడమే. మళ్ళీ వర్తమాన సంఘము, వర్తమానికులు, వీళ్ళు కదా వేషధారులు, వీళ్ళు కదా 10 మందికి వర్తమానం చెప్తున్నాం అన్నటువంటి ఒక వేషం వేసుకుంటూ క్రియలలో ఓడిపోయిన వారు వీళ్ళు కదా. అవర్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ అవర్ వర్డ్స్. మన క్రియలు మన మాటల కంటే అధికంగా మనం ఏమై ఉన్నామో కనపరుస్తాయి. నువ్వు రావు ఎన్నటికి కూడా పరలోక రాజ్యంలోనికి, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ప్రేమ లేకుండా, దైవిక ప్రేమ ఎవడే వచ్చేది? ఎవ్వడు రాడు. మీ సిద్ధాంతాలు 100 నేర్చుకోండి, మర్మాలు 1000 నేర్చుకోండి. దైవికమైన ప్రేమ కనపరచకుండా, దైవికమైన ప్రేమ చూపించబడినాను ప్రభువా, నేను ఇలాగూ చూపించాను తండ్రి అనేటువంటి ఆధారాలు లేకుండా రేపటి దినాన అన్యుల కంటే దేవుడిని ఎట్ట గనక పెడతాడు? ఎట్ట తీసుకెళ్తాడు ఆయన? వేషధారుల గురించి మాట్లాడుతూ అంటాడు దేవుని యొక్క ప్రవక్త, దే ఇంపర్సనేట్ ద ట్రూ బిలీవర్. ఒక నిజ విశ్వాసిని వాళ్ళు ఏం చేస్తారు? కాపీ కొడతారు. కాపీ క్యాట్లు వీళ్ళు. ఈ ప్రపంచంలో కాపీ కొట్టే పెద్ద కాపీ క్యాట్ ఎవడు? సాతాను. తెలుసా మీకు? ఆది కాండంలోనే చాలా పేర్లు కాపీ కొట్టాడు. మీకు జ్ఞాపకం అది చూపించాను. 5-6 పేర్లు కాపీ కొట్టాడు. దానిలో నోవాహు ఉంటే దీనిలో నోవాహు ఉంటాడు కదా. డిటో ప్రకటన 19 తెల్ల గుర్రం మీద వస్తే వీడు ముద్రలోనే తెల్ల గుర్రం మీద వస్తాడు. ఆయన నిజంగా దేవుని కుమారుడైతే దేవుని కుమారుడికి బదులుగా ఒక సింహాసనం మీద కూర్చుంటాడు వాడు. అంతెందుకయ్యా, ఆయన అంటాడు, వధువృక్ష పునరుద్ధరణ వర్తమానాలు అంటాడు, వాడు చివరికి దేవుడికి ఒక వధువు ఉన్నట్టుగా వాడికంటే ఒక వధువు ఉందన్నాడు ఆయన. ద డెవిల్స్ బ్రైడ్ ఈజ్ దేర్ అన్నాడు ఆయన. దానిపైన వర్తమానం చెప్పడానికి ఇష్టపడినాను, ప్రభు అనుకరించినప్పుడు చెప్దాం. దెర్ ఈజ్ అ డెవిల్స్ బ్రైడ్. అది ఎక్కడ ఉండదు, అది కూడా ఈ సంఘంలో కూర్చుంటుంది. ఎందుకంటే గురుగులు గోధుమలు కలిసిగా పెరగాల. మనం దేవుని వధువో దయ్యం వధువో కూడా చాలామందికి తెలియడంలే. మన క్రియలు మనం చూపిస్తాయి. మనం పరీక్షించబడినప్పుడు, మనం ఒక పరీక్షకు నిలబడినప్పుడు మనం ఏమైనా బయటపడిపోద్ది, అది సూర్యాసంగా బయటపడిపోద్ది. ఆశ్చర్యమే వస్తుంది. నా మాట వింటున్నారా? ఇక్కడ యెహోషువ కాలేబులు నిజమైనటువంటి ఏ ట్రూ బిలీవర్గా, ఏది వాగ్దాన దేశ విషయంలో ఏ తప్పిదం లేకుండా చేరుకున్న వారిగా యెహోషువ కాలేబులు నిలబడినారు. ఒక స్థాయి వరకు వచ్చి వెనకన ఆపబడ్డాడు, కానీ ఆపబడినప్పటికీ తర్వాతనే సరే కొనిపోబడినాడు మోషే. వాగ్దాన దేశాన్ని చేరువనే విషయంలో సాదృశ్య రూపాలను చూస్తే మోషే ఎక్కడ కనబడుతున్నాడు? నీతిమంతుడిగానే కనబడ్డాడు ఆయన. ఎస్ఆర్నో అంతేనా కదా? తర్వాత వేషధారులు ఎవరు? కర్ర ఎవరు? అపవిత్రులు, రాత్రి నెల. వేషధారు ఎవరు? కానాను దేశం చేరుకోవడంలో నాకు వేషధారులు పైకి భక్తి వల్ల కనబడాలా, లోపల మాత్రం పుచ్చిపోయి ఉండాలి. ఎవరు చెప్పారు? మిరియా మరియు అహరోనులు పైకి భక్తి గలవారిగా ఉంటారు, లోపల మాత్రం మాతో మాట్లాడ్డా, ఆయనతోనే మాట్లాడతాడా? మేము పనికిరామా? అంటే మేము ఇజ్రాయేలం కాదా? మేము లేవీలం కాదా? మాకు యాజకత్వం రాదా? అంటే మేము అంతేనా? బయటకు మాత్రం అన్న ఓకే మోహి అన్న ఎట్లాడట్లా, నువ్వు ఎట్లాడట్లా బ్రదర్. లోపల మాత్రం అరే నా మాట వింటున్నారా? ఈ చివరి మంటి పాత్ర ఎవరు? ఇది అవిశ్వాసి వర్గము. కోరాహు, దాతాను, అభిరామ్ లాంటి వాళ్ళు. ది నెవర్ బిలీవ్డ్ ఇన్ దెమ్.
దే నెవర్ ఎవర్ బిలీవ్డ్ ఇన్ దెమ్. జాగ్రత్త. మీరు ఏడబోయిన 3 రకాల విశ్వాసాల గురించే వింటారు అన్ని కాలాలలో. చాలామంది అన్ని కాలాల్లో చూపించారు, 3 రకాల విశ్వాసాలు చూపించి ఆపేస్తారు. అందుకే చెప్తున్నా, కొంచెం లోతులోకి వెళ్తున్నప్పుడు నేను కొంచెం వివరంగానే మెల్లగా నెమ్మదిగా వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నా. అన్ని కాలాల్లో 4 వర్గాలు ఉన్నారయ్యా. యేసు ప్రభు వారి కాలంలో మనం చూసాంగా, మొట్టమొదటిసారి మొదటి వర్తమానంలో చెప్పాను నీకు ఏమని. యేసు ప్రభు వారి కాలంలో పరిశుద్ధుడికి సాదృశ్యమైన వారు యేసుక్రీస్తు వారు. ఆయనే కదయ్యా పరిశుద్ధుడిగా ఉండి ఎలాంటి మచ్చ మడత లేకుండా పాపం అనే దాన్ని చేయకుండా ఎత్తబడినాడు. మరి నీతిమంతులుగా ఉండడానికి లేదా వెండి ముళ్ళ పొద లేకపోతే సగం విశ్వాసికి ఎవరు సాదృశ్యము? సిలువలో మంచి దొంగ. ఎందుకంటే సిలువలో మంచి దొంగకు పరలోకం అనుగ్రహించబడలేదు కానీ పరదేశం అనుగ్రహించబడింది. ఖచ్చితంగా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఖచ్చితంగా ఉంటావు. తర్వాత కర్రకు సాదృశ్యంగా ఎవరు ఉన్నారు? ఇస్కరియోతు యూదా. అంతేనా? కానీ నిజం చెప్పాలంటే ఈ సగం విశ్వాసి కంటే ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఎక్కువ కాలం తిరిగినోడు, ఎక్కువ అద్భుతాలు చూసినాడు, ఎక్కువ వర్తమానాలు విన్నాడు, ఎక్కువ వర్తమాన అనుభవం కలిగినోడు, ఎక్కువ యూట్యూబ్ వర్తమానాలు విన్నాడు, ఎక్కువ బోధలు చేసేవాడు, ఎక్కువ ఎగిరిపోయేది కూడా వాడే. నిండు కుండలు తొనకవయ్యా, సౌండ్ చేయవు అవి. అవునా? కరెక్టేనా? ఖాళీ కుండలే, ఖాళీ కంచులు బాగా శబ్దాలు చేస్తాయి. నిండు కంచులు ఎప్పుడు శబ్దాలు చేయవు సరిగ్గా, అవి ఎప్పుడు తన పని తను చూసుకొని పోతూ ఉంటాయి. ఇక ఖాళీ కుండలే 12 వర్తమానాలు చదివేశాం, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మళ్ళీ దీవించును గాక. అయ్యా సీఎం గారు ఎప్పుడు తను సీఎం 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 అని చెప్పుకోడు. యేసుప్రభు వచ్చిన దేవుని 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 అని చెప్పుకున్నాడా? చెప్పుకోడయ్యా. పక్కన 2 రెస్టారెంట్లో పెట్టుకుంటే అది చెప్పాలా? క్రియలను చూసి అర్థమైపోద్దయ్యా. వాచ్ ది యాక్షన్స్, వాచ్ ద వర్క్స్. క్రియలను చూసి చెప్పడు. యేసుప్రభు అంటాడు, ఎందుకు నన్ను రాళ్ళతో కొడుతున్నారా మీరు అంటే, నువ్వు మనుషుడు అంటే దేవుని అని చెప్పుకుంటున్నావు కదా, నేను చేసిన క్రియల్లో ఏ క్రియను బట్టి నేను మీకు లేఖన విరుద్ధంగా చేస్తాను అనిపిస్తుంది చెప్పండి అన్నాడు ఆయన. షో మై వర్క్స్, నా క్రియలు చూపించు, నా బోధ చూపించు, నా బోధ నా క్రియలు చూపించి నేను తండ్రికి విరుద్ధంగా నడిచాడు నాకు చూపించు అన్నాడు ఆయన. దే నెవర్ మేక్ సౌండ్. ఏ ట్రూ బిలీవర్స్ నెవర్ మేక్ సౌండ్. అవసరం ఉన్న చోట మాట్లాడతారు, అవసరం లేని చోట నిశ్శబ్దంగానే ఉండాలి. దీనత్వంలో అయ్యా ఎంత దీనత్వాన్ని కలిగి ఉంటారో ఆ దీనత్వాన్ని బట్టేనయ్యా నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉందలే బయటపడేది. నా మాట వింటున్నారా? ద హంబుల్నెస్. ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా ఒక చిన్న ప్రశ్న అడుగుతా, చిన్న పరీక్ష, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఒక 5 వర్తమానాలు చదివినప్పుడు ఎవరు తెలియని కొన్ని కొత్త కొత్త నాలెడ్జ్ తెలిసినప్పుడు అట్టగా దాచుకున్నావా, ప్రదర్శించే ప్రయత్నాలు చేసినావా? అబ్సల్యూట్గా ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తాము. అది ప్రదర్శించడానికి ఎప్పుడు సమయం వస్తుందా, సందర్భం వస్తుందా అని చూస్తాం. మనం చెప్పడానికి ఎవరు 2-3 చెవులు మనకి ఇసిరేస్తాడా అని వెయిట్ చేస్తాం. ఇది సత్యం. అది ఎదుటి బాగుపడాలని కాదు, ప్రదర్శించాలని. ఇది ట్రూ నేచర్. నా మాట నేను జాగ్రత్త. ఎందుకంటే అక్కడ నుంచి నేను వచ్చాను కాబట్టి చెప్తున్నా. అక్కడ ఉన్నప్పుడు నాకు బాగా వలిగినాయి, ఈపుకి మస్తు వలిగినాయి. తర్వాత ప్రభుత్వం బట్టి లేదు, సమయానుకూలంగా సమయోచితంగా మస్తు చెప్పుకోవచ్చు. అందుకే అంటున్నా, నేను అదే ధైర్యంతో చెప్తున్నా. నేటికి కూడా రాబోయే 5-6 సంవత్సరాల వరకు కూడా మీరు ఏ ఒక్కటైనా సరే వినని విషయాలు చెప్పకుండా, ఎన్నడూ కూడా వినని విషయాలతో మనం వర్తమానం పోతూనే ఉంటాయి. అవి పాత ముచ్చట్లు చెప్పుకొని బతికే కాలాలు కాదు. ఎందుకంటే వర్తమానం అట్లాంటిది, దేవుడి యొక్క ప్రత్యక్షత అట్లాంటిది. ఈ కాల వర్తమానం గుండా there is so much to teach, so much to learn, so much to receive and so much to act. చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి, చదవవలసినవి, గ్రహించవలసినవి, నడవవలసినవి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి కాలంలో కూడా ఆయన పరిశుద్ధుడికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. సిలువలో మంచి దొంగ, నీతిమంతుని సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువునే అమ్మినవాడు. మళ్ళీ అమ్మడానికంటే ముందు ఎంత
ముద్దు పెట్టే అంత ప్రేమ. మీరు చూసారా? కానీ ఆ ముద్దు పెదవుల్లోంచి వచ్చిందని హృదయంలోంచి వచ్చింది కాదు. అది నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెడుతున్నా, అతనే యేసు. తంత్రాలు కుతంత్రాలు. ఆ విశ్వాసం ఎట్లా ఉంటారు అంటాడు, ఈ వేషధార విశ్వాసులు అటొక ప్రణాళిక ఇటొక ప్రణాళిక, మధ్యలో నేను అనుకున్న జరగాల. నా మాట వింటున్నారా? ఇటు అమ్మకానికి పెట్టినని వాళ్ళకి తెలియాలా, వీళ్ళకి తెలియకుండా ఉండాలా, మధ్యలో నేను దాక్కోవాలా. ప్రభుకి ఇంటి నుంచి ఎవరా తప్పించుకోగలిగేది అన్న? సంగమా, నేను మీకు ఇవ్వగలిగేటువంటి ఏకైక సలహా ఒకటే, మీరు ఖచ్చితంగా పాములు లాంటి వివేచన కలిగి ఉండండి, లేకపోతే తప్పించుకోలేరు. కొన్ని శ్రమల్లో నుంచి, కొన్ని ప్రమాదకరమైన విషయాల నుంచి తప్పించుకోలేరు. పాములు లాంటి వివేచన ఉండాలా. అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీతో కూడుకున్నటువంటి, పారదర్శకతో కూడుకున్న పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇది బ్యాలెన్స్ చేయకపోతే మనం ఏ వర్గం మనకే తెలీదు. ఏ వర్గానికి సంబంధించిన వారు మనకు ఎప్పటికీ గమనించలేము, మనం పట్టుకోలేము. మనము సంగమా జాగ్రత్త. ఏ బ్యాడ్ ఫెలోషిప్ కెన్ రూన్. ఏం రూన్ చేస్తుంది? ఓకే, తెలుగులో చెప్తా చూడండి. దుష్ట సాంగత్యం, గాడ్ బ్లెస్ యు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నలుగురు పరిశుద్ధులలో ఒక నీతిమంతుడు వస్తే ఆడు కూడా పరిశుద్ధుడు అవుతాడు ఒక రోజున. కానీ నలుగురు నీతిమంతులు ఒక పరిశుద్ధుడు నువ్వు దిగావనుకో, నీతిమంతుడు అవుతావు. అంతేనా? ఇప్పుడు నలుగురు బంగారం పెట్టుకొని మధ్యలో ఒక బంగారం పెట్టుకొని అమ్మాయిస్తే ఒక దినాన్ని ఆమె కూడా బంగారం పెట్టుకోకుండా మార్చబడాల. కానీ ఏం జరుగుతుంది ఇడా? రివర్స్ అవుతుంది. నేను కూడా పెట్టుకుంటే బాగుండేమో. అంతేనా కదా? 10 మంది దశమాలు కట్టెల మధ్యలో కట్టనుడు ఏం చేయాలా? కట్టునట్లే ప్రేరేపించబడాలా. వాళ్ళు కట్టలేక మేము కూడా కట్టం. నాకు తెలిసి ఇట్లాంటి గుంపు ఉంటుంది. నేను చూసినా కాబట్టి చెప్తున్నా, నాకు తెలుసా విషయాలు. వాళ్ళు కట్టలే, మేము కట్టం. వాళ్ళు రారు, నువ్వు రాకు. అంతేనా? వాళ్ళు పాటించరు వాక్యం, నువ్వు పాటించకు. కులంలోంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తా. నేను జరిగింది ఇది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తా. కులంలోంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తా. లేకపోతే ఏమైంది? లేకపోతే నా పిల్లలకి స్కాలర్షిప్ రాదు, లేదా నా పిల్లలకు ఉద్యోగాలు రావు. షేమ్ ఆన్ యూ. కాటరంపాటి సంఘంలో, ఈ సంఘంలో దేవుడు 2 వ్యక్తులను బలమైన సాక్షులుగా నిలబెట్టినాడు ఆయన. ఆమేన్. మీరు వింటున్నారా? కులాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే 2 వ్యక్తులు దేవుడు నిజంగానే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వదించి తన సాక్షులను నిలబెట్టుకున్నాడు ఆయన. నేటికి ఇంకొకటి ధైర్యం సరిపోతలేదు. ఇంకా మనం ఎదుగుతున్నామని చెప్పేసి మనం భ్రమపరుచుకోవడమే. నా పిల్లలకు స్కాలర్షిప్ రాదు, పిల్లలకు ఉద్యోగాలు రావు, పరలోకాలు రాదని ఏడు ఫస్ట్. కుల వ్యవస్థలో నుంచి బయటకు రాలేవు నువ్వు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏదో ఒక కేటగిరీ ఇచ్చి కూర్చుంటుంది. అది ఓబీసీ అన్న కేటగిరీని ఇవ్వాల్సిందే కాదు చివరికి. అంతేనా? కాదు, మన ఓసీ జనరల్ కేటగిరీ అనే కేటగిరీని ఇచ్చి కూర్చుంటుంది. కానీ మతతత్వ సంబంధమైన లక్ష్యాల నుంచి బయటకు రావాలి మొట్టమొదటిగా. నేను బయలుదేవతకు యాజకునిగానే ఉంటా, కానీ బయలుదేవతను పూజించా. ఏంటది? బయలుదేవతకు యాజకునిగా ఉంటా, కానీ బయలుదేవతను పూజించా. నేను కులంలోనే ఉంటా, కానీ హిందువుని కాదు. నువ్వు కులంలో ఉన్నప్పుడే హిందువు అయ్యావుగా. ఎందుకు గవర్నమెంట్ పథకాలను బట్టి వీటి బట్టి ఇంకా ప్రజలు మారడం లేదు, ఇంకా వాటిని గురించి జయించలేకపోతున్నారు. అయ్యా, మీ భక్తి ఎక్కడో నాకు అర్థం కావడం లేదు. నేను ఇదివరకు చెప్పాను, ఒక్కసారి మీ పిల్లల్ని గట్టి దగ్గర పెట్టుకొని, నాన్న నీకు అసలు వర్తమానం అంటే ఏంటో తెలుసా, నీకు ప్రవక్త అంటే ఏంటో తెలుసా, ఈ మనకుని మిగతా సంఘాలకు వ్యత్యాసం తెలుసారా తల్లి నీకు అని ఒక్కసారి ప్రేమపూర్వకంగా అడగండి. అడిగారా నేను చెప్పిన తర్వాత ఒక్కరైనా? అయ్యా, నేను వ్యక్తిగతంగా అడుగుతున్నా. నేను చెప్పినది ఒక్కరైనా వ్యక్తిగతంగా అడిగారా? నీ భార్యను కానీ లేకపోతే నీ పిల్లలు కానీ ఎప్పుడైనా అడిగావా? వారి యొక్క జ్ఞాన స్థాయిలు ఎంతో తెలుసా నీకు? అసలు వాళ్ళ కేటగిరీలో ఏ కేటగిరీలో కూడా నీకు తెలీదు.
నీకు ఏం తెలుసు? పొద్దుత్తమాన చదువు 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 అని చంపుడు కాదు. మనం చదవగానే చదవమని చెప్తాం, మళ్ళీ అదేదో భార్య అయితే వేరే వ్యత్యాసమైన పరిమాణంలో ఉన్నట్టు, మనం వేరే పరిమాణంలో ఉన్నట్టు. అందరూ పనికి మళ్ళీ గొర్రెలే దేవుని ఎదుట. ఒకసారి ఎంత మటుకు నేర్చుకోగలిగినారు? ఇంట్లో తమ ప్రియులకు, తమ భార్యలకు భర్తలు నేర్పించమని చెప్పింది బైబిల్. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పలే. ఇన్స్ట్రక్షన్స్ ఏంది? ఇదిగో ఈ వర్తమానం చదువు, ఇదిగో ఈ వీడియో చూడు, ఇదిగో ఈ వర్తమానం విను. ఇదిగా చెప్పేది. కూర్చోబెట్టుకొని చెప్పాలి పిల్లోడు చెప్పినట్టుగా. లేకపోతే రోజు అవ్వ చేసినట్టు చేస్తుంది ఆమె. ఊరికే అన్నా, మీరు ఫీల్ కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది తెలియడం లేదు చాలామందికి. వేషధారుల లక్షణాలు చాలా భయంకరం. ఎంతగా ప్రయత్నించున్నాడు అయ్యా. చివరికి ఆలోచించాడు అయ్యా, వేషధారుల గురించి చెప్తున్నా. ఈ వేషధారుల యొక్క సొమ్ము ఎలాంటి చెప్తా చూడండి. సొమ్ము గురించి చెప్తున్నా, డబ్బు గురించే చెప్తున్నా మెయిన్గా. ఈ వేషధారుల సొమ్ము ఏమో చెప్పనా, వాడి సొమ్ము వాడు సంపాదించుకుంటాడు కానీ వాడు అనుభవించాడు. ఇస్కరియోతు యూద 30 వెండి నాణాలు తీసుకున్నాడు. ఏం చేశాడు? థమ్స్అప్ తాగాడా? కనీసం ఒక కూల్ డ్రింక్ అని తాగలేదు వాడు బతికి. అటు వదిలేసి వచ్చింది. మందిరంలో ఇసిరేసి వచ్చిండు. దేనికోసం అయితే ప్రోగ్రాయిండు, అది ఇసిరేసిండు. ఈ వేషాధారుల భక్తి జీవితాలు అందరికీ ఇంతే. వాహనం కొంటాడు, వాని చేతుల్లో ఉండదు, నడపలేడు. పెళ్ళి అవుద్ది, బెల్లం మాటినదు. పిల్లలు పుడతారు, ఎగిరెగిరి తంతారు. హైదరాబాద్లో తెలుసా, మస్తు మందికి ఇల్లులు కట్టుకుంటారు, ఇళ్ళల్లో ఉండలేరు. కదా, మేము అక్కడి నుంచి వచ్చాంగా. వేషధారుల జీవితాలు అంతే. వాళ్ళకంటూ ఖచ్చితమైనటువంటి జీతాలు ఇచ్చేసి పెట్టాడు దేవుడు. వారు అన్నీ పొందుకుంటారు, ఏది వారు అనుభవించలేరు. నోటి దాకా వస్తాయి, గొంతులోకి పోతుంది. ఇక వేషధారుల లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. అన్బిలీవర్ గురించి కొన్ని విషయాలు చెప్తాడు చూడండి. క్షమించాలి, మన మేక్ బిలీవర్ అవిశ్వాసం గురించి మాట్లాడుతున్నాం కదా. అవిశ్వాసం గురించి మాట్లాడుతూ యూదా ఇస్కరియోతే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అని చెప్తూ ఆయన అంటాడు, వి వుడ్ సీ జీసస్, మనం క్రీస్తును చూద్దాము అనేటువంటి వర్తమానంలో అంటాడు. అండ్ ఎనీ మ్యాన్ దట్ డోంట్ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ దిస్ బైబిల్, ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ రాంగ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఉన్న సమస్తమును కూడా అంగీకరించలేకపోతున్నావు అంటే నీలో ఉన్న ఆత్మ తప్పు. నువ్వు నడిపించబడుచున్నటువంటి నీ ఆత్మ దైవికమైన ఆత్మ కానట్లు. తర్వాత ద హోలీ గోస్ట్ రోట్ ద బైబిల్, ఇట్ సెడ్ సో. హెబ్రూ the first chapter said, men of the old moved by the Holy Ghost wrote the Bible, right? హెబ్రీ 1 అంటాడు, దేవుని యొక్క పరిశుద్ధులు ఆత్మచేత ప్రేరేపించబడు రాయడం వలన ఈ పరిశుద్ధ గ్రంథం ఏర్పాటైంది కదా అంటూ ముందుకంటాడు. రైట్. సో ద హోలీ స్పిరిట్ రోట్ ద బైబిల్, పరిశుద్ధాత్మే ఈ గ్రంథం రాసింది. కెన్ హీ టర్న్ అరౌండ్ అండ్ డినైడ్? ఆ పరిశుద్ధాత్మ రాసిన ఆ వాక్యాన్ని ఆయన వెనుకకు తిరిగి ఆ వాక్యాన్ని తృణీకరించగలుగుతాడా? మరి నీవు కొంత వాక్యాన్ని తృణీకరించగలుగుతున్నావంటే నీలో ఏ ఆత్మ ఉన్నట్టు? వివాహం పరిత్యాగ పత్రిక ఎవరు చెప్పారు? బ్రహ్మం గారా లేకపోతే పరిశుద్ధాత్ముడా? మరొక అడుగుతా, గట్టిగా చెప్పారంటే ఆపేస్తా. వివాహ పరిత్యాగ పత్రిక ఎవరు చెప్పారు? బ్రహ్మం గారా పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్పాడో దానిలో ఉన్న విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ ఆత్మ ఏ ఆత్మ? ఖచ్చితంగా దయ్యమాత్మ. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు మరలా 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 చెప్తుంది. ఎందుకంటే ఈ మాట ఎంత ప్రాముఖ్యమైందంటే ఈ ఒక్క విషయము ఆ బ్రహ్మం సహోదరు దగ్గరికి ఒక సహోదరు వచ్చినప్పుడు స్వస్థత కోసము అక్కడైనా చెప్పాడు, నీ పైన పాపం వేలాడుతుంది తల్లి, నాకు ఇంకా కనబడుతున్నాడు దేవుడు దాన్ని క్షమించలేదని అర్థము. ఆ ఒక్క వేలాడుతున్న పాపం ఆమెను ఈ వర్గంలో ఉండకుండా చేస్తుంది.
ఈ 2 వర్గాల్లోనివ్వదు, నరకంలో పడవేసింది. కాబట్టి ఈ మాటని సంఘంలో మరల చెప్తున్నా. స్త్రీ, నువ్వు చేసిన ప్రతి నీ మనస్సుతో, నువ్వు చూపుతోను, నీ క్రియతో చేసిన ప్రతి తప్పును నీ భర్త దగ్గర ఒప్పుకొని తీరాలా. పురుషుడా, ఇదే వర్తమానం గుండా దేవుడు పరిశుద్ధాత్ముడు పలికింపజేసింది. నీవు నీ భార్య దగ్గర నువ్వు ఒప్పుకోకుండా, ఆమె దగ్గర నువ్వు సమస్తాన్ని బయలుపరచకుండా నువ్వు క్షమించబడుట దేవుని దగ్గర అనేది అసాధ్యము. పరిశుద్ధాత్ముడు రాసినటువంటి ఆ మాటలకు ఆయనే విరోధంగా ఎన్నటికీ కార్యం చేయడు. నాకు తెలుసు ఈ వర్తమానం చాలామంది భార్యలు భర్తకు చెప్పుకోవాలి, భర్తలు భార్యకు చెప్పుకోవాలంటే 100 మంది ఇన్ని రకాల అబ్జెక్షన్లు చెప్పారు. ఒక్కడు ఆమెనలే. ఆమెనన్న వారు కొంతమంది ఉన్నారు, దేవుడు వారి దీవించును కాక. పాటించారు, దేవుడు వారి దీవించు కాక. అట్ట చెప్తే సంసారాలు ఉంటాయా అనేవాడు ఒక్కడు. వాళ్ళు ఇటో పోయినారు. వాళ్ళ సంగతి నీకెందుకు, నీ భర్తకు నీ భార్యకి చెప్పుకొని సాగు. ఆ విషయాలు ఎంత కల్పించబడి ఆమెనలేరు, పాటించలేరు, చేర్చాలా, జోడించాలా. ఆ క్రియలను బట్టి అర్థమవుతుందా మనం ఏ వర్గానికి సంబంధించిన వారమో. వీఆర్ మేక్ బిలీవర్స్. వేషధారులే వీళ్ళంతా. జోడించకూడదు. ఆయన వాక్యమును వాక్యంగానే తీసుకొని చూడు, ఒకరోజు ఆయన రాజ్యాన్ని చూస్తావు కళ్ళారను. రాజ్యంలోకి రాగలుగుతారు. కలిపి చేర్పడే విషయాలతో రాకూడదు, చేర్చబడకూడదు. పరిశుద్ధాత్ముడు బోధించిన దానికి పరిశుద్ధాత్ముడు విరోధంగా ఎన్నిటికీ చేయడు. పరిశుద్ధాత్ముడు వివాహం గురించి మాట్లాడినప్పుడు కానీ, బాప్తిజం గురించి మాట్లాడినప్పుడు కానీ, మరి ఏ విషయమైనా సరే ఆయన చెప్పిన దానికి ఆయన విరుద్ధంగా చేయనిస్తాడా? దాన్ని బట్టి కూడా ఏ ఆత్మ తెలియడం లేదు చాలా మందికి. మునిగితే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అని చెప్తే నమ్మేస్తోళ్ళు, మునిగేటోళ్ళు అందరూ దూరీరు. మునిగితే రాదురా నాయన. మునిగితే వచ్చేది ఉంటే అందరికీ వచ్చేదిగా, అట్లా కాదు. అందుకే ఆ బోధలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టే పౌలు గారు తిమోతితో రాస్తూ బంగారము, వెండి, కర్ర, మంటి అని విభజించి చూపించినాడు ఆయన బోధలో వ్యత్యాసాన్ని బట్టి. ఆ బోధ అంత ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత ఇంకొచ్చి ముందుకు అంటాడు, ద రియల్ హోలీ స్పిరిట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ లైఫ్ will punctuate every verse in the Bible with an amen. సంగమా, నిజంగా చెప్తున్నా, నీకు మరల చెప్తున్నా, అనుభవం మీరు ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగిన వారు మీకోసం చెప్తున్నా, మీరు ఆమేన్ అన్న ప్రతిసారి దేవునికి లెక్కప్పు చెప్తా ఉన్నానా. నేను చదివిన వర్తమానాలలో ఆమేన్ అన్న పదం పైన ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలను బట్టి చెప్తున్నా, యూ విల్ బి ఆన్సర్డ్ వన్ డే. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక నిజమైన బిలీవరు, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి దేవుని ప్రతి వాక్యములకు పంక్చువేట్, వాక్యానికి సరిగ్గా తొలతూగి వాడు ఆమేన్ అంటాడన్నాడు ఆయన. ఎట్ట నిద్ర వస్తుంది మీ బతుకులకు? ఎట్ట పెదవులు మూయబడుతున్నాయి మీవి? కొత్తగా వచ్చిన చిన్నపిల్లలు అంటే వాళ్ళు వేరు. ఇన్ని సంవత్సరాల జీవితంలో పెదవులు తెరిచి ఆమేన్ పలుకుంటే కావాల్సిన భక్తి రాలేదా? అయ్యో, ఈడ ఆమెన్ అన్నాడు, అక్కడ ఆమెన్ ఎట్లా అంటాడు? ఆడికి పోయి చేసే కూడా స్తుతి ఆరాధనే కదయ్యా. ఈడ ఆమెన్ అనలేడు, ఆడ ఆమెన్ అంటావు. ఈడ సావాసం చేయలేడు, ఆడ సావాసం చేస్తావు. ఈడ మాట్లాడలేడు, ఆడ మాట్లాడతావు. ఈడ పాడలేడు, ఆడ పాడతావా? వేచాదారి ఎట్లా చేస్తావు? నేను ఈడ బాడా యేసుప్రభు దగ్గరనే బాడతా. ఏంటది? ఈడ బాడా యేసుప్రభు దగ్గర పడతా డైరెక్ట్గా. గేటుకు దగ్గర రానియండి నిన్నైనా. ఏంటంటే అందరితో సరిగ్గా ఉంటా, అక్కడే సరిగ్గా ఉంటా. మరి ఈడ సరిగ్గా ఉంటేనే కదా ఆడికి తీసుకొచ్చేది ఆయన. ఈడ ఆమెనంటేనే కదా అక్కడ తీసుకొచ్చేది. మీకు ఆమెనన్న పదం తెలియడంలే. నా మాట జాగ్రత్త అండి. ఆయన ఆమెననువాడు ఆయన భార్య ఖచ్చితంగా ఆమెను అనేదే. అసలు ఆమెను అన్నటువంటిది ఆయన భార్య కాదయ్యా. ఒక రోజున భూమి లాంటి మరొక భూమి కలుగునాక ఆమెనగానే కలుగుద్ది. ఇప్పుడే ఆమె నేర్చుకోలేకపోతున్నావు, అప్పుడు నువ్వు వస్తావా అంటావా? అసలు ఎంత భయంకరమైన దుస్తున్నావు తెలుసా? నేను గట్టిగా ఆమెనంటే నా పక్కనే మనం అనుకుంటున్నా. నీ పక్కన నీకోసం రక్తం కార్చలా, నీ పక్కన నిన్ను కాపాడలే, నీ పక్కన నీ సమస్య నుంచి బయట లేపడుగా. నీ పక్కడితో నీకే సంబంధము. వీడు ఆమె అంటుంటే పక్కడే ఏమని అనుకుంటాడని బాధ. పక్కడేమనుకుంటే బట్టకే పనులకు తప్పిపో కూర్చోయిడే. విచిత్రమైన ప్రజలు, విచిత్రమైన ఆలోచన విధానాలు. ప్రభు ఆమెనను వాడయ్యా. ఆయన భార్య అలాంటిది. ఆమెనన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అంగీకరిస్తున్నట్లు, నమ్ముచున్నట్లు,
దాంతోపాటు ఏకీభవిస్తూ నడుస్తున్నట్లు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అనే పదాలు అవి. ఆయన అదే అంటాడు, ఏమని చూడండి, ద రియల్ హోలీ స్పిరిట్ ఇన్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ విల్ పంక్చువేట్ ఎవ్రీ వర్డ్స్ ఇన్ ద బైబిల్ విత్ అన్ ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి లేఖనమును కూడా అతడు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఆమేన్తోనే ముందుకు సాగిపోతాడు అన్నాడు ఆయన. ద రియల్ హోలీ స్పిరిట్ ఇట్ బిలీవ్స్ ఇట్. నిజమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి నమ్ముతాడు, విశ్వసిస్తాడు దాన్ని. దానికి కల్పించేపడి బోధలు చేయడు. ఇది ఇట్లాగే ఎందుకు, అట్లాగే ఎందుకు, ఇట్లెట్లా అట్లెట్లా అని చేయొద్దు. నా మాట వింటున్నారా? విశ్వాసం యొక్క ఆలోచన ఏందని నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా అక్కడ కూర్చొని వచ్చా కదా. నేను చెప్తాను చూడు, ఫస్ట్ కాసేపు చూస్తారు, ఏం చెప్తుండ, ఎటు పోతుండు, ఈ వాక్యం ఎత్తుకుండు, తర్వాత రోమా 8:18 ఎత్తుకుంటాడు కావచ్చు. ఎత్తలేదా? ఓకే, ఎటు పోతుండే, తర్వాత ప్రకటన 10 ఎత్తుతాడు అనుకుంటాను కాదా? ఓకే, బహుశా బ్రదరు ఈ పదం బాగా రిపీట్ అవుతుంది, ఈ పదంతో ఏమైనా సెర్చ్ చేసిండు కావచ్చు. ఒకసారి నేను మెసేజ్లో సెర్చ్ చేస్తావు, ఇది కాదా, ఎటు పోతుండు, ఇలాంటి ఆలోచనలు పరిశుద్ధాత్మను పొందుకుంటావా? ఇది కదా అవ్వ చూపించిన రీజనింగ్ నాలెడ్జ్. ఇక్కడికి వచ్చింది దేని కొరకు? మనం ఆయన బోధ విని పరిశుద్ధాత్మను ఆనందించడానికి వచ్చిన మనము దాన్ని ఏందది. ఇప్పుడు నీకు బర్గర్ తెలుసా? బర్గర్ తెలుసా? ఇప్పుడు చూసారుగా, శాండ్విచ్ కానీ బర్గర్ నేను ఇచ్చాను అనుకో, అట్టాగే తింటావా? బ్రెడ్ ముక్క తీసి, టమాటా ముక్క తీసి, స్లైస్ ముక్క తీసి, మధ్యలో మాంసం తీసి, ఇవన్నీ చూసి బాగుందా లేదా చూసి ఒక్కొక్కటి తింటావా? బర్గర్ అంటే బర్గర్లా తింటేనే బాగుంటుంది అది. చికెన్ నగ్గెట్స్ అంటాడు ప్రవక్త, ఎగ్జాక్ట్ పదం వాడతాడు ఆయన కదా. చికెన్ నగ్గెట్స్ అంటాడు. వర్తమానంలో చికెన్ నగ్గెట్స్ అంటే చికెన్ యొక్క నగ్గెట్స్ అంటే తెలుసా, ఈ చేతులకు ఉండేటువంటి బొక్కల్ని ఇట్లా రివర్స్లో చేసి చిన్న మంచి చేస్తారు, నగ్గెట్స్ అంటాడు. అవి ఎట్లా తింటావు? డైరెక్ట్ నోట్లో పెట్టుకుని తింటావు అంతేనా? దాన్ని తీసి తోలు జరిపి, బొక్క జరిపి, ముక్క జరిపి ఇట్లా పెడతావా? చాలామంది వర్తమానంలో వినరా నాయన అంటే ఆ వర్తమానానికి ఆపరేషన్ చేస్తారు. ఇది ఆడినా నేను, ఈ అయ్యగారు ఎట్లా చెప్పిండు, అయ్యగారు ఎట్లా చెప్పిండు, నీ అయ్యగారుల సంగతి పక్కన పెట్టాను నాయన. అయ్యగారుల వెంబడి అయ్యగారులు భూమి మీద వస్తూనే ఉంటారు. అయ్యగారులో కొదవలేదు దేశంలో భూమి మీద, అంతేనా? నా తర్వాత ఇంకొక అయ్యగారు వస్తాడు, అంటే మీరు అంటున్నారని చెప్తాను అయ్యగారు అనే పేరు. నా తర్వాత మరొక పాస్టర్ వస్తాడు, ఆయన తర్వాత ఇంకోటి వస్తాడు. పాస్టర్లో కొదవలేదు ఈ రోజున. ఒకవేళ పుష్కర్ నేను చేస్తే రేపు పొద్దున్నే 7 కంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ ఎవరు అనుకుంటారు. అది తెలుసా విషయం. మొన్న ఈ మధ్య నేను ఆలోచించిన, పుష్కర్ ఎప్పుడైనా చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, ఏదైనా వీళ్ళనామని అర్థం అనుకున్నా. అంటే స్పిరిచువల్ విషయాలు, భౌతిక విషయాల గురించి కాదు. అంటే తర్వాత పాస్టర్ని ఎట్ట పెట్టుకోవాలా, ఎక్కడి నుంచి ఎట్ట స్టెప్ వేయాలా, ప్రార్థన పూర్వకంగా ఒకటి ఏర్పాటు చేయాలి. దాన్ని తప్పుద్దా? మన మరణం మన చేతిలో లేదుగా. ఎట్ట పాస్టర్ని పట్టుకోవాలా, ఎవరిని సంప్రదించాలా, ఎట్లా నిర్ణయం తీసుకోవాలా, వర్తమానాలు ఉదాహరణ చూపించి పెట్టాలి. ఒకటి పెట్టకపోతే అమ్మ ఏదైనా సమస్య. విశ్వాసతోని అడోడు ఉన్నాడు, తండ్రి చచ్చిపోయిన వెంటనే అదేది రాజకీయం స్టార్ట్ చేసినట్టుగా కాపర్ శవ దగ్గర బాగా ఏడిస్తే నన్ను చేస్తారేమో పాస్టర్ని అనుకుంటాడు. ఇంత మాట అన్నాక నేను తెచ్చినాక ఎవడు కదా చెప్పలేము. అన్నిటికి సిద్ధంగా ఉండాలి. మరణమైన ఎత్తబాటైనా అన్ని ఆనందకరణమైనవే. మరణమైతే మరీ మేలే కదా. మరణమైతే మరీ మేలు, ఎత్తబాటైతే మరీ 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 మేలు. ఎందుకంటే ఆ రూపాంతరపరిచే శక్తిని, ఆ అక్షయతను ధరించుకునే అనుభవాన్ని చూడాలి ఒకసారి. కానీ మరణమైన కూడా ఒక ఆధిక్యత ఏంది, భూమి మీద ఉన్న వాళ్ళకంటే ముందు అల్లే పైకి వస్తారుగా. దేని దానికైతే దానిదే, దేని ఆధిక్యత దాందే. కానీ ఏదైనా కూడా సెంచరీ కొట్టానికంటే లాస్ట్ చివరిలో ఒకరನ್ನು కొట్టి గెలిపించడం గ్రేట్ కదా. అందుకే ఎత్తబోట్లో ఉన్నవాడికి మంచి అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. ఆయన అంటాడు, ఏ ట్రూ బిలీవర్, పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తి, హీ బిలీవ్స్ ఇట్. తర్వాత చూడండి, త్రీ కైండ్స్ ఆఫ్ బిలీవర్స్ అనే వర్తమానం, 3 రకాల విశ్వాసాల వర్తమానం అంటాడు. దెర్ వాజ్ జూడాస్, అక్కడ యూదా ఉన్నాడు. హంగ్ రైట్ ఆన్, అక్కడ ఉరి తీయబడినాడు వాడు. హీ వాజ్ అ మేక్ బిలీవర్, వాడు ఒక వేషధారి. వాట్ డూ దే డూ, వారు ఏం చేశారు?
దిస్ ఈజ్ ద కైండ్ దట్ హోల్డ్స్ ఆన్ అంటిల్ దే కెన్ ఫైండ్ సంథింగ్ ఏ ఫాల్ట్ ఇన్ ఇట్. వాళ్ళు ఎంతకాలం కలిసి పక్కనే ప్రయాణం చేస్తారంటే ఏదో ఒక తప్పిదాన్ని గట్టిగా దొరకబట్టేంత వరకు కూడా అత పక్కనే ఉండి ప్రయాణం చేస్తారు. వాళ్ళు తప్పును పట్టుకోవడమే ఆ వేషధారి యొక్క లక్షణాలు. నా మాట వింటారా? ఆడు ఎంత పక్కగా నడుస్తాడంటే బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్. యేసు ప్రభుత్వ పక్క అట్లా నడిచాడుగా. ఏదైనా కానుక వచ్చిందనుకో, కానుక రాగానే దీంట్లో సంచిలా పక్కనే మీరు చేయి చాపకండి ప్రభా, చేయి నొప్పి వస్తుంది, నేను వస్తున్నాగా అంటున్నాడు. అంతే అంటాడు. ఒక తప్పిదము దొరికేంత వరకే ఈ మేక్ బిలీవర్ ఉంటాడు. ఒక్క మిస్టేక్ రాగానే అమ్మ దొరికాడు రా వీడు, దొరికాడు వీడు అనుకుంటారు. అంటాడు, అదే అంటాడు చూడండి. దిస్ ఈస్ ద కైండ్ దట్ హోల్డ్స్ ఆన్ అంటిల్ దే కెన్ ఫైండ్ సంథింగ్ ఏ ఫాల్ట్ ఇన్ ఇట్. దే ఆర్ లుకింగ్ ఎవ్రీ టైమ్ టు ఫైండ్ ఏ లూప్ హోల్. ఏంటది లూప్ హోల్? ఏదో ఒక బలహీనమైనటువంటి, ఏదో ఒక తప్పిదమైనటువంటి, ఒక బలహీనమైనటువంటి ఏదో ఒక విషయం కొరకు ఎల్లవేళ వెతుకుతూనే ఉంటాయి ఆ కళ్ళు. బోధల్లోనూ జీవితాల్లోనూ ఇట్టగే సాగుతాయి ఇవన్నీ. ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు యేసుప్రభు గురించి అలాగే చేసింది వాడు. ఎక్కడ పట్టుకోవచ్చా అని చెప్పి చూశాడు. లాస్ట్ గెత్సెమనేలో దొరికిండు ఆయన దొరికించుకున్నాడు ఆయనంతట ఆయనే, లేకపోతే అప్పుడు కూడా దొరకకపోయేవాడుగా. అంతేనా కదా? సార్ నో చాలామంది అట్టగే చూస్తారు, దొరకకపోతాడా మా పాస్టర్, అప్పటికైనా దొరకకపోతాడా వీడు, ఇన్ని చెప్తున్నాడు, రోజు దొరికే సంగతి చెప్తా. నీకు కూడా భయపడేది ప్రభుకు భయపడాలి కానీ నేను, అంతేనా కదా? నీకు భయపడకపోతే నాకు, నేను నా ప్రభుకు భయపడుతున్నాను కాబట్టి నేను సాధ్యమైనంత మట్టు వరకు ఏ తప్పిదాన్ని చేయకుండా ఉంటాను. ఒకవేళ నా వేళ ఏదైనా తప్పిదం జరిగినా కూడా ప్రభు దగ్గర మోకరించి నేను క్షమాపణ అడుగుతా. ఎందుకంటే ప్రవక్తలు సైతం తప్పిపోయేటి వారే, సాధారణమైన మానవున్నయ్యా, బలహీనతలు కలిగిన వాడిని. అంతేనా కదయ్యా? సాధారణమైన మానవుని, ఆరోగ్య బలహీనతలు కలిగిన వాడిని నేను చిన్న పొరపాట్లు చేయనా? ఖచ్చితంగా చేస్తా. ఐఎమ్ నాట్ ఎ గాడ్, ఐఎమ్ జస్ట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. పనుండి అంతే. ప్రవక్తలే తప్పిదాలు చేస్తూ ఉంటే నేను ఎంత అయ్యా? ఆమెన్. కానీ ఈ మేక్ బిలీవర్స్ ఏం చేస్తారు? ఎల్లవేళలా తప్పునే వెతుకుతారు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఒక బోధ నేను చెప్పిన వర్తమానము నువ్వు కూర్చొని ఎక్కడైనా యూట్యూబ్లో వింటున్నావు అనుకో, దేంట్లో యూట్యూబ్లో విను, లేకపోతే నువ్వు నా దగ్గర విన్నది ఎక్కడైనా చెప్పు. అట్లా చెప్పొచ్చా, అట్లుందా అంటే మీకు అర్థమవుతుంది చెప్తాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళొద్దాం మనం. యేసుప్రభు దగ్గరికి వెళ్ళొస్తే మస్తు ఉంటుంది. ఎట్లుంటారంటే వీళ్ళు ఎల్లవేళ తప్పినందుకు ప్రయత్నం చేస్తారు. ఏమంటాడు తెలిసి వాడు, అట్లా యేసుప్రభు కూడా దేవాలయంలో బలులు ఇసిరేస్తాడు తప్పు చేస్తే. ఎంత ప్రేమపూర్వకం అని చెప్పింది ఆయనే కదా, మరి ఆయనే బలులు ఇసిరేసిండే. అట్లుంటుంది వేషధార లక్షణాలు. సమయోచితమైనటువంటి జ్ఞానము, సమయోచితమైన కృప ఉండదు వాళ్ళ దగ్గర. యేసుప్రభువే బలులు ఇసిరేస్తాడా? పోయి దేవాలయ మందిరంలో. ఇప్పుడు యేసుప్రభు ప్రేమ కలిగి ఉండమని చెప్పింది ఎవరికి? శిష్యులకే. మరి అలాంటి శిష్యులే అననీయ చంపేశారుగా, బతకనిచ్చారా? పేతురు ఏం చేశాడయ్యా పేతురు? చంపేమని చెప్పాడు. అక్కడక్కడ చచ్చిపోయినాడు వాళ్ళు, అంతేనే కదా? ఫస్ట్ పురుషుడు, తర్వాత భార్య, ఇద్దరు చచ్చారు. మరి ప్రేమ చూపించలేదుగా, చూసావా? అట్టగే కాపర్లు ఎతుకుతారు, సంఘాలు ఎతుకుతారు, విశ్వాసాలు ఎతుకుతారు. వీళ్ళు ఎల్లవేళలా తప్పెత్తికే ప్రయత్నాలే, అంతేనా కదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్తా, జాగ్రత్త. ఇలాంటి వ్యక్తులు మీరు గుర్తుపట్టండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు పరిశుద్ధుల గుంపులోకి రండి. మీరు బయట సంఘాల గురించి మనకు అనవసరము, మీరు జాగ్రత్త పడండి. బయట సంఘాలకు వాళ్ళ కాపర్లను దేవుడు వారు నియమించాడు. వాళ్ళు బంగారాలు అవ్వచ్చు, వెండిలు అవ్వచ్చు, కర్రలు అవ్వచ్చు, మంట అవ్వచ్చు. అందులో ముక్కు నువ్వు పెట్టుకొని, నేను సగం బాడీ బంగారాలు పెడతా, సగం బాడీ కర్రలు పెడతా. ఏంటది? సగం భాగం బంగారం పరిచయలు పెడతా, సగం బాడీ కర్ర పరిచయలు పెడతా. అంటే సగం గాలిపోతా, సగం చేస్తావు, అంతేనా? సగం బతికి సగం చేస్తావు అన్నట్టు నువ్వు.
జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆయన అంటాడు తర్వాత, see if it's a trick, if it is a gimmick, they are waiting to be sold out, they are looking for that. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? దేవుడు చేసినటువంటి కార్యాలకు వాళ్ళు ట్రిక్కులని పేరు పెడతారు, గిమ్మిక్లని పేరు పెడతారు. ఒక స్వస్థత జరిగిందనుకో దేవుడి ఘనత ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నా చూడండి, దేవుడు ఎల్లవేళలా తాను ఘనత చెందుతూ తన ద్వారా వాడబడుచున్న వారికి కొద్ది ఘనత నప్పచెప్తాడు. ఆయన ప్రవక్తలకైనా, కాపరులకైనా, విశ్వాసులకైనా తన నామంలో వారికి ఘనత నప్పచెప్తాడు. ఇది అంతే అది. ఎందుకంటే దేవుడు ఇస్తున్నటువంటి సన్మానం అది ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? ఒక స్వస్థత జరిగితే ప్రజలు స్వస్థతను చూడరు. అరే మొన్నదాకా వారం రోజుల నుంచి బాగాలేదు కదా, ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తగ్గింది కదా, బహుశా ఈ వారం రోజులు వేసుకున్న టాబ్లెట్ వల్ల తగ్గింది కావచ్చు. ఇది నా మాట విన్నారా? వారం రోజుల నుంచి తగ్గలేదుగా, ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తగ్గింది కాబట్టి బహుశా ఆ వారం రోజుల టాబ్లెట్ ఇప్పుడు పనిచేసాయేమో. అంతేనా? లేదండి నాకు తేలు కుట్టింది, ప్రార్థన చేశారు తగ్గిపోయింది, బహుశా తేలుకు విషయం లేదేమో. అలా గిమ్మికలు అట్లా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ అంతే వేషధారుల లక్షణాలు. పాము కుట్టింది కదా, ఏం కాలేదండి, భవిష్యత్తు పాము కాదేమో, పురుగేమో, విషం లేదేమో. నాకు అనవసరం, అది విషం ఉన్నా సరే విషం లేకపోయినా సరే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అక్కడ ఉంది నా విశ్వాసం. నా విశ్వాసం ఉన్న దేవుని ఎదుర్కోవాలన్నా, ఆ పాము కూరలు ఎత్తుకోవాలన్నా, ఇది విషపూరితమా కాదని ఎత్తుకోవాలా నేను ఇప్పుడు? మై ఫెయిత్ ఈజ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్, నాట్ ఇన్ ద స్నేక్. వెదర్ ఇట్ ఈస్ అ పాయిజనస్ ఆర్ నాన్ పాయిజనస్ నాకు అనవసరం. అది నా ప్రభువునందు నా విశ్వాసం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ వేషధారులు ఎల్లవెల్ల ఇదే చూస్తారు. వారు మారడానికైనా సరే, బలపరచడానికైనా సరే, బలీయపరచడానికైనా సరే, ఎల్లవేళ దే విల్ ట్రై టు ఫైండ్ ద లూప్ హోల్స్. అలాంటి బలహీనమైనటువంటి ఆ సమయాల కోసం చూస్తారు వాళ్ళు. తర్వాత జాగ్రత్త. చివరిగా నేను దీన్ని ముగించేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా వేషధార తర్వాత ఎవరు? అవిశ్వాసి. మనలో ఎవరు లేరుగా? అవిశ్వాసులయ్యా నేను అనేది. దేవుని నమ్మని వారు. మరి ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? అయ్యా అవిశ్వాసం ఉన్నాడా మన దగ్గర? దేవుని నమ్మని వాడు ఉన్నాడా? అంతకంటే ఘోరమైన వాళ్ళు ఉన్నారు. ఒకడు తన ఇంటి వారిని సంరక్షించలేకపోయినలా వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. అంటే ఇంతకు మించినటువంటి నీచమైన బ్యాచ్ కింద ఒకటి పెట్టిను అందులో ఉంటున్నాడు. ఇంట్లో కూడా ఉన్నాడు, అంతకంటే నీచమైన బ్యాచ్లో ఉంచుతాడు దేవుడు. తన గృహం వారిని సరిగ్గా ఏం చేయాలా? ఏలాలి, రక్షించుకోవాలి. ఎట్లా? వాక్యము చేత, అవిధేయత చేత కాదురా తల్లి, చేతులతో కొట్టుట చేత కాదు సహోదరుడా, వాక్యము చేత. నా భార్య నా మాట వింటలేదా? చెప్పాల్సింది చెప్పాలా, పక్కన పెట్టేసేయాల. తర్వాత ముగ్గురు సహోదరులతో చెప్పు, నీ కాపరితో చెప్పించు, అన్నిలోకి ఎంచుకొని మారడు కొరకే ప్రార్థన చేసుకో, ప్రభు మార్చు 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 అని చెప్పి అనడమే. కానీ నేను ఫోర్స్ చేత మారుస్తా, నేను తన్ని మారుస్తా, కొట్టి మారుస్తా, గుద్ది మారుస్తా, గాడ్ బ్లెస్ యూ, అదే కొలతలు ఇన్ని కొలుస్తున్నా అంటాడు ఆయన. మళ్ళా కొట్టుట చేత మారను ఆయన, ప్రేమించుట చేత మారుతారు. ప్రేమ చేత కూడా మారకపోతే అత్యంత ఆయుధం మన దగ్గర ఉందిగా, ఏదది? ప్రార్థన. చెయ్యి అనుకున్నారుగా? కాదు కాదు, ప్రార్థన కూడా మార్చుకుందాం. కొన్నిసార్లు భావోద్వేగాలకు గురవుతాం మనం మనుషులమే సహజంగా. మనం ప్రతి ఒక్కరు అనడానికి లేదు, కానీ భావోద్వేగాలకు గురవుతాం. కానీ ఇంప్రూవ్ అవుదాం అంటున్నా నేను. లెట్ అస్ ఆల్ ఇంప్రూవ్. మనమందరం ఎదుగుదాం అంటున్నా నేను. అన్ని విషయాల్లో మనల్ని మనం ముందుకు సాగి తీసుకెళ్దాము అంటున్నా. ఎవడు బలహీనత లేనివాడు కాదు ఇక్కడ, అందరూ బలహీనతలకు గురైన వారే. కానీ అందరం సమిష్టిగా జయించుదాం. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు కలిగిన వాళ్ళు చేతులు లేపండి. పిల్లలు ఎవరు వరకున్నారు? చేతులు లేపండి. అబ్సల్యూట్లీ పిల్లలు కలిగిన వాళ్ళు. మీ అంత చెడ్డ పేరెంట్స్ ఈ భూమి మీద ఎక్కడ చూడలేను నేను. ఎందుకు చెప్పనా? నీ భవిష్యత్ తరాలు ఆమెను అనకుండా చేస్తుంది నువ్వే.
నీ భవిష్యత్ తరాలకి దేవుని యొక్క గృహంలో ఎలాగున వాడు మెదగాలో, ఎలాగున వాడి ప్రవర్తన ఉండాలో మాదిరిగా చూపించకుండా దాక్కుంటున్నటువంటి ఒక గడ్డి పొదవు నువ్వు. నేను చెప్పింది కరెక్టేనా? నువ్వు చేయనదే వాళ్ళు చేస్తారు. నువ్వు ఎలాగ నడుచుకుంటావు అలాగ నడుచుకుంటాడు. అసలు ప్రార్థన మధ్యలో నుంచి నువ్వు లేచి బయటికి వెళ్ళటం నువ్వు చూపించకపోతే నీ పిల్లలు రారు. అలా తెలియదు అసలు బయటికి వెళ్ళకూడదు అనే విషయం కూడా. నువ్వు ఆమెను కూడా నోరు మూసుకుంటేనే ఇదే కావచ్చు ఇక్కడ భక్తి చేసే పద్ధతి, ఇట్లనే వినాలి కావచ్చు వాక్యము. నువ్వే నీ పిల్లల్ని ఎంత చండాలంగా పెంచావు నువ్వు. అసలు మాదిరి లేనటువంటి జీవితాలు అయిపోయినాయి మనవి. ఎట్లా చేస్తాను నేను? ఒక్కరైనా మిమ్మల్ని చూసి అంటున్నారా? మీరు కప్పలాగా మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళు కప్పలాగా నేర్చుకున్నారు, కరెక్టేనా? మీరు ఎట్లాగో ప్రార్థనలు తండ్రి 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 తండ్రి, వాళ్ళు కూడా తండ్రి 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 తండ్రి. మిమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారా? కనీసం మీరు మాదిరిగా ఉండండి వారి కోసమైనా. మీరు ఎట్టగా వదిలేసేయండి మిమ్మల్ని గురించి. మీ పిల్లల కోసం మాదిరిగా ఉండరా? ఈ తర్వాత మంచిగా పెంచుదామంటే అయ్యయ్యో అసలు మిమ్మల్ని చూసి వాళ్ళకి ఏం అర్థం కావడంలే. మీరు ఆమెనంటే నిద్రపోయిన పక్కన లేస్తాడు కదా. మీరు ఆమెను అన్నప్పుడు నిద్రాత్మలు ఎగిరిపోతే ఎగిరిపోవా? మీకు వచ్చే నిద్ర ఎగిరిపోతే పక్కన నిద్ర ఎగిరిపోద్ది. పరిశుద్ధాత్ముడు ఎక్కువగా అక్కడ ప్రబలడానికి నిజంగా ఆయన స్తుతుల చేత స్తోత్రాల చేత అక్కడ బలీయమైన అవకాశాలు ఉంటాయి. నువ్వు ఎన్నడూ నేర్పించలే వాడికి అట్లా. నా కొడుకు భక్తిపరుడు అవ్వాలి, నా కూతురు భక్తిపరుడు రావాలి అనుకున్నావు. ఏడ చూపించావు మాదిరి? ఎక్కడ కనపరిచావు? నువ్వు తలలోంచి రీతిగానే నీ బిడ్డ నీ కొడుకు తలలోంచుతున్నారు ఇక్కడ. నువ్వు యామర పాడుకున్నట్టుగానే వాళ్ళు యామర పాడుగా ఉంటున్నారు ఇక్కడ. నేను వాడిని తప్పందునా, వాడిని పెంచుతున్న పెంపకంలో మిమ్మల్ని తప్పందునా? పోనీ వాళ్ళన్నా వాళ్ళ ఆమెలో అంటుంటే వాళ్ళని చూసి మీరన్నా మారుతారనుకుంటే వాళ్ళు అనలే. మిమ్మల్ని చూసి వాళ్ళు మారుస్తారంటే మీరు మారనలే. ఏం చేయాలి? ఇక్కడ చిన్న టేప్ రికార్డ్ పెట్టి దాని ఆమెను రికార్డ్ చేస్తా, నువ్వు తాగుతుంటే మధ్య మధ్యలో. మాదిరిగా ఉండండి అయ్యా. రేపమాప ఎత్తపాటు పెట్టుకొని మాదిరిగా జీవించలేకపోతున్నామే. ఆమేన్. మాదిరిగా జీవించలేకపోతున్నాము. నేను చెప్తున్నా చూడండి అయ్యా, నిర్మోహమాటంగా చెప్తున్నా. నన్ను తిట్టుకొని ఏమైనా చేసుకుని ఇంటికి వెళ్ళాక నన్ను మీరేం చేయలేరు. కానీ 90% మన సంఘంలో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అసలు ఈ వర్తమానం లేరు. అసలు మీ పిల్లలకి ఏం తెలియదు. నేను గట్టిగా ఏలైతే చూపించి గట్టిగా పాటపాడి ప్రార్థన చేయడానికి కలిసి వలుపుతారు మీ పిల్లలు. వాస్తవమేనా? కచ్చ వలుకుతున్నారు ప్రార్థన చేయమంటుండే. ఎక్కడ నా పేరు చెప్పి ప్రార్థన చేయమంటుండే అని చెప్పి గుండె గుబేలు అవుతుంది అందరికీ. ఇంకా పాటలు పాటలో ఒక 2-3 పిల్లలు, అదొకటి అది ఎస్తేరు పిల్ల, అదొకతే మంచిగా పాడుద్ది అద్దరంగా. అది గ్లోర్ ఒక అమ్మాయి. ఆ బైబిల్ చదవడంలో ఈ సృంజయన్ ఒకటి, ఆ పిల్లడు ఒక్కడు తప్ప ఒక్కరు బైబిల్ చదవరు. ఏం మాదిరిలో ఉన్నారు మీరు? ఏం నేర్పిస్తున్నారు మీరు? మనం నిజంగానే కుటుంబాన్ని బాగా వెళ్తున్నామా? ఇలాగనే సరిగ్గా ఏళ్ళని మనని గురించి అన్నాడు, అవిశ్వాసి కన్నా చెడ్డోళ్ళ మనము. అసలు అంతకంటే ఘోరమైన స్థాయి లేదు ఇంకోటి. అవిశ్వాసి కన్నా చెడ్డ వాళ్ళగా అయిపోయాం మనం. వాక్యాన్ని కావాలనలేము, ఎలా నడుచుకోవాలో చూపించలేము, మాదిరిగా కనబడలేము. అసలు పైపెచ్చు మన ఈ గుంపులో ఉన్నామని అనుకోబాక. అసలు ఈ గుంపు అందని ద్రాక్ష నేటికి చాలా మందికి 99% మందికి అందని ద్రాక్షలాగే ఉంది. ఇది ఈయనో ఎన్నో వండుకుంటూ మన దాన్ని చూస్తున్నాం చూడుర్రి. మన ధైర్యాలు రేపు మా ఎత్తబాటు వచ్చేస్తే మేము ఎత్తబడిపోతాం. ఎత్తబాటేది వస్తుంది, నువ్వు ఉంటావు ఉండవు తెలియదు, డౌటే. జాగ్రత్త. నేను మరలా చెప్తున్నా, 10 లక్షల్లో ఒకరు, 10 లక్షల్లో ఒకరు, 10 లక్షల్లో ఒకరు, 10 లక్షల్లో ఒకరు. అది సాధారణమైన నిష్పత్తి కాదు. 10 లక్షల్లో ఒకడు అనేటువంటిది సాధారణమైన లెక్క కాదు. అయ్యా 10 లక్షల్లో ఒకడికి రైతు బంధు ఇస్తాంటే రైతు బంధు అప్లై చేస్తావా? చెప్పరే ఎవడన్నా? ఇప్పుడు 10 లక్షల్లో నేను సెయింట్ పాల్ స్కూల్లో ఒకటి ఫ్రీ సీట్ ఇస్తా అన్న, అప్లై చేస్తారా? 10 లక్షల్లో ఒకడు. క్రైస్తవం అదే, దాంట్లోకి వచ్చావు ఇప్పుడు నువ్వు. అదే ప్రయాస. వచ్చావుగా, సాయశక్తిలో ఉడ్డాడి ప్రయత్నించు. ప్రభు ఆయన కృప నీ పట్ల ఉంచితే నువ్వు ఖచ్చితంగా నెగ్గుతావు కూడా. ఆమెన్. మరి ఇప్పటికైనా నేర్పించండి వాళ్ళకి ఆమెన్లు.
మీకోసం అనట్లేరు, మీ తర్వాత తరాల కోసం అనట్లేదు, ప్రభు కోసం అనట్లేదు. అసలు మీరు ఎందుకు ఇంతటి ఏదన్నమాట దాన్ని ఇంత మొండిగా తయారైపోయినారు ఎందుకని? అంటే మీ హృదయాన్ని కదిలించాలంటే ఏం చేయాలి? ఒక ఇంగ్లీష్ పాస్టర్ తీసుకొద్దునా? లేదు, బయట పాస్టర్లు వస్తే ఆమె అంటారు, ఎందుకంటే అనకపోతే ఆయన ఏమనుకుంటాడో అని అంటారు వీళ్ళు. మనం చూసాం కదా అక్కడ బోధనలో అదే జరిగిందా లేదా? ఆయన ఏమనుకుంటాడో అని చెప్పి ఆమె అంటారు. అక్కడ కాపరి కోసం అనేదే. ఇప్పుడు అయితే ఇక్కడ ప్రభు కోసం అనాలా, రెండోది నీ మాదిరిగా నీ పిల్లలకు నేర్పించడం కోసం అనాలా, అంతే కారణము. కాపరి కోసం అనడం అనేటువంటి దౌర్భాగ్య జీవితాలు వచ్చినాయి. అనకపోతే కాపరి ఏమనుకుంటాడో అని కామెందనే పరిస్థితి వచ్చేసింది నేటి దినాల్లో. నాకు ఇట్లా ఇవన్నీ చెప్పాలనిపించదు తెలుసయ్యా. నాకు అచ్చంగా నాకు ఎల్లవేళ్ళ వాక్యం గురించే మాట్లాడాలనిపిస్తుంది. నాకు సైడ్ ట్రాక్లు తొక్కడం నాకు నచ్చదు అసలు. ఎందుకంటే ఉన్నదే చాలా సమాచారం, అది ఎప్పుడైపోతుందో కూడా తెలుస్తలేదు. ఇక మీరు చేసే మీ ప్రవర్తన బట్టి అడుగడుగున పక్కకు రావాల్సి వస్తుంది నాకు సరి చేయడం కొరకు. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఏమైనారా? మీ చేతులు పడ్డాయా? పక్షవాతం వచ్చిందా? రెండు ఉన్నాయి. ఒక చేతన లేపచ్చు కదరా. దేవుడికి స్తోత్రం. నాకు కదరా, ప్రభువుకి రా చెప్పేది. ముందు మిమ్మల్ని అనాల. ఓ పని చేస్తా, మైక్ మీద ఆ పాస్టర్ గారు మొన్న పెట్టింది ఆడియోని చూసినా ఒక గంట సేపు ప్లే చేస్తా. అట్టగా నాకు గుర్తొస్తుంది అందరికి. మంచిగా చెప్పాడు ఆయన. అందరు విన్నారా? అది ఆ గ్రూప్లో పెట్టలేదు కదా, నేను పెట్టాలనుకోలేదు, అందుకే పెట్టలేదు. మరి ఘోరంగా తిడతారయ్యా నిజంగానే. 18-20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వర్తమానంలో కొత్తగా వచ్చిన వాళ్ళు పర్లేదు, వాళ్ళు నేర్చుకుంటారు మెల్లమెల్లగా. 18-20 ఏళ్ళు అయింది, వాక్యంలో నిద్రపోతున్నారు, వాక్యంలో ఆమెనం లేకపోతున్నారు అంటే అసలు మనం ఎంత ఎదుగుతున్నామో ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ భవిష్యత్తు గృహంలో చేయబోయే క్రియల కొరకే మనం ఇక్కడ సిద్ధపడుతున్నాం కదా. ఈడ నువ్వు కీర్తించి స్తుతించి నువ్వు గణపరచలేనటువంటిది అక్కడేట చేస్తావో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. నాకు ఎందుకు నేను చూస్ చేసుకోవాలి? దేవుడు నేను ఎందుకు ఎన్నుకోవాలి? ఆయన వాక్యంలో నన్ను ఆనందించి నువ్వు ఆమె నన్న దినాలు ఉన్నాయా? నిన్ను ఎందుకు తీసుకెళ్ళాలి ఆయన? అసలు ప్రభు నిన్నే ఎందుకు ఎత్తుకెళ్ళాలి? ఆయన విశ్వాసం అనేది నీకు వర రూపంలో ఇచ్చాడు కదా, మరి ఫల రూపంలో నువ్వు చూపించకుండా నేను ఎట్లా తీసుకెళ్తాడు ఆయన? వర రూపంలో నీకు వస్తుంది, ఫల రూపంలో నువ్వు చూపించాలా. నువ్వు తీసుకున్నాడే కానీ ఇంతవరకు దేవుడికి ఇవ్వాల్సిన ఘనతలు, స్తోత్రాలు, స్తుతులు ఇవ్వడం నేటికి ఆరాధన నేర్చుకోలేనటువంటి తరం అయిపోయినారు. ఆరాధన ఎట్లా చేయాలో తెలీదు, ప్రార్థన ఎట్లా చేయాలో తెలీదు, స్తుతులు ఎట్లా చేయాలో తెలీదు. ఓ ప్రారంభ ప్రార్థన తెలీదు, ముగింపు ప్రార్థన తెలీదు. 29 వర్తమానాలు చెప్పినా కూడా ప్రార్థన గురించి ఇంకా మనం ఎదగలే. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అన్బిలీవర్ అవిశ్వాసం గురించి మాట్లాడతాడు. 3 రకాల విశ్వాసాల వర్తమానంలో. ఆహాబు, హీ వాజ్ అన్ అన్బిలీవర్ దో హీ యాక్ట్ లైక్ హీ వాజంట్. ఆహాబు ఒక అవిశ్వాసి. వాడు అవిశ్వాసి కాదన్నట్టుగా నటిస్తాడు కదా, వాడు అవిశ్వాసే ఆయన అన్నమాట. హీ యాక్ట్ లైక్ హీ వాజంట్ బట్ హీ ఈజ్ యాక్చువల్లీ. వాడు అవిశ్వాసి కాదు, కానట్టుగా కనబడుతున్నాడు కానీ అవిశ్వాసే అంటాడు. చూడండి, నో హీ వాజ్ అమాంగ్స్ ద బిలీవర్స్. వాడు విశ్వాసుల మధ్యలోనే ఉన్నాడు ఆహాబ్ అనే వ్యక్తి. బట్ హీ వాజ్ అన్ అన్బిలీవర్. వాడు అవిశ్వాసి. వాట్ హీ డిడ్? వాడు ఏం చేశాడు? హీ మ్యారీడ్ అన్ ఐడాలట్రస్. ఒక విగ్రహారాధన చేసే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు వాడు. ఒక విగ్రహారాధన చేసే వాళ్ళని పెళ్లి చేసుకున్నాక వాడు విశ్వాసం అవుతాడా? వాడు ఖచ్చితంగా అన్బిలీవరే. తర్వాత అండ్ బ్రాట్ ఇట్ ఐడోలట్రీ రైట్ ఇన్ టు ఇజ్రాయెల్. హీ వాజ్ అన్బిలీవర్. వి నో దట్. ఇజ్రాయెల్లోకి వాడి సొంత కుటుంబంలోకి తెచ్చుకోవడం కాదు, వాడు ఇజ్రాయెల్ యొక్క సామ్రాజ్యం అంతట్లోకి విగ్రహారాధన తీసుకొచ్చి మొత్తం అంతటిని కూడా విగ్రహారాధన చేయనట్లుగా సమాజాన్ని చేసి పడేశాడు వాడు. అప్పుడు అంటాడు, దే డినై ఆల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బి ట్రూ. ద అన్బిలీవర్, అవిశ్వాసి యొక్క సూచన చెప్తాడు. వాడు వాక్యం అంతటిని అసత్యంగా ఎంచుతాడు. వాడు నా మాట వింటున్నారా? ఈ వర్తమానం అంతటి తప్పుగానే ఇస్తాడు వాడు. వాడే అన్బిలీవర్, వాడు అవిశ్వాసి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందిగా? ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. అన్ని కాలాలలో కొన్ని కాలాల గుండా మీకు చూపించవలసిన విషయాలు చూపిస్తా. చూడండి,
అబ్రాహాం కాలంలో చూసాంగా. అబ్రాహాం కాలంలో ఎవరిక్కడ? అబ్రహాం, లోతు భార్య. ఎందుకంటే ఆమె భక్తి పర్రాలేగా ఆయనతో పాటు వచ్చింది కానీ తప్పించుకోలేదు. తర్వాత ఏంటి? సొదొమ ప్రజలు వాళ్ళు నమ్మలే కదా. తర్వాత ఏం చెప్పుకున్నాం? యేసు ప్రభు కదా. యేసు ప్రభు తర్వాత సిలువలో దొంగలు కూడా మంచి దొంగలు. చెప్పండి. సిలువలో చెడ్డ దొంగ ఉన్నాడు కదా. అది అంతే కరెక్టే. చెప్పండి. ఇస్కరియోతు యూద, అంతేనా? తర్వాత యేసు ప్రభు కాలంలో అవిశ్వాసులు ఎవరు? వాళ్ళు నమ్మలే. వాళ్ళు దేన్ని నమ్మలే. ఆ కాలంలో మిగతా వాళ్ళందరూ పరిసయ్యులు అవ్వచ్చు, మిగతా జనం అంతా అవ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్? అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆలోచన చేయండి. మోషే కాలంలో చూసాం మనము. రెండో నిర్గమంలో చూస్తుంటే ఇక్కడ మనకి ఎవరు సాదృశ్యం కనబడతారు? యెహోషువ, కాలేబు. కరెక్టేనా? తర్వాత మోషే, మిరియాము, అహరోను. కోరాహు, దాతాను, అభిరాము కదా. సరే, అట్లా ఉంచండి. తర్వాత గబగబా మనం దీన్ని ముగించే దిశగా అడుగులేద్దాం. ఆది కాండంలోకి వచ్చేద్దాం. ఆది కాండంలో చూస్తుంటే అందరికంటే ముందు ఎత్తబడిన వాడు హానోకు. ఆయన దేవునితో పాటు కలిసి నడిచిన వాడు. రైట్? హానోకు పరిశుద్ధుడుకు సాదృశ్యం. కానీ నోవాహు మాత్రము శ్రమల గుండా వచ్చినవాడు. కరెక్టేనా? శ్రమల గుండా వచ్చినవాడు. వేషధారులు ఎవరు? వారి కుటుంబంలో ఉన్నటువంటి షేము సంతతియు, అంతేకాకుండా విడువబడిన వారిలో కూడా అక్కడ ప్రవక్త అంటాడు, ఫ్యూ బిలీవ్డ్ నోవాహ్. కొంతమంది నోవాహు నమ్మారు. అందుకే వాళ్ళు ఉదయం 10 గంటల సమయంలో, గమనించండి నా మాట వింటున్నారా, ఉదయం తెల్లవారుజామున అందరూ వెళ్ళి చూశారు అక్కడ నోవాహులు ఏం జరుగుతుందా అని. దూరం నుంచి చూసిన వారు కొంతమంది ఉన్నారని చెప్పాడా? ఇదివరకు చదివించాను కదా వర్తమానాలు. అక్కడికి వచ్చి ఎందుకు చూశారు? నమ్మకం లేదు, కానీ కొద్దిగా నమ్మకం ఉంది. నమ్మినట్టు నమ్మారు, కానీ నమ్మకం లేదు. కొంతమంది పూర్తిగా విశ్వాసమే లేకుండా ఇళ్లలో పడుకున్న వారు ఉన్నారు. కానీ కొంతమంది అయితే దూరం నుంచి ఈ ముసలివాడు ఏం చేస్తున్నాడా అని చూస్తున్నారని ఈ కాల ప్రవక్త కూడా దేవుడు చెప్పిన మాట. అందుకే అక్కడే ఆ ప్రజలు కనబడతారు. ప్రజలు ఇక్కడ మోకర్స్ అంటే మోకర్స్ అంటే తెలుగులో ఏంటది? అపహసించేవారు. రాసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. సరే, జాగ్రత్త. తర్వాత మరొక చోట ఈ విషయాన్ని చూద్దాం, గమనించుదాం. మనము ఏలియా విషయంలో కూడా చూడాలి. నా మాట జాగ్రత్త. ఏలియా సమయంలో కూడా ఎత్తబాటు జరిగింది. ఆమేన్. కరెక్టేనా? ఏలియా సమయంలో ఎత్తబాటు జరిగింది. ఒక పెద్ద యుద్ధానికి రావడానికంటే మునిపే ఏలియా అనబడిన వాడు ఎత్తబడ్డాడు. శ్రమను చూడకుండా ఎత్తబడ్డాడు. ఆమేన్. కానీ ఏలియా వర్తమానాలు జరుగుతున్న చోటే
ఆయన అదే కాలంలో సంబంధించినటువంటి ఆ కాలంలోనే మరొక ప్రవక్త శ్రమలు చూస్తూ వచ్చాడు. మీకా అనే ప్రవక్త ఏం చేశాడు? చెంపలు చెల్లుపని పిచ్చుకొని జైళ్ళల్లో పడిపోయి, చెరసాలలో పడిపోయి, చెరసాల గుండా అతడు శ్రమలను అనుభవించుకుంటూ కూడా వచ్చాడు. నా మాట వింటున్నారా? పరిశుద్ధులకు ఎవరు సాదృశ్యము? ఏలియా మరియు ఎలీషాలు ఇరువురు సాదృశ్యమే, కానీ ఎత్తబడినాడు కనుక ఏలియా. కానీ శ్రమలు అనుభవించుకుంటూ వచ్చిన ప్రవక్తలలో మీకా ప్రవక్త. ఆ తర్వాత చూడండి, ఇక్కడ వేషధారి ఎవడున్నాడు? మీకా ప్రవక్త సమయంలో ఎవరెవరు ఉన్నారు రాజులు? ఆహాబు డైరెక్ట్ అన్బిలీవర్ అని చెప్పాడుగా. ఇప్పుడు ఆహాబ్ ఇక్కడ వచ్చాడు, ఏలియా, మీకా ప్రవక్త, ఇక్కడ యెహోషాపాత్. దానికి సాదృశ్యంగా కనబడతాడు అక్కడ మనకు. అతడు నిజంగా దేవుని నమ్మినట్టే నమ్ముతున్నాడు, కానీ మళ్ళీ వెంటనే దుష్ట సాంగత్యం కలిసిపోతాడు. దేవుని వెంబడించినట్టే కనబడతాడు, కానీ మరలా దేవుని నమ్మని ప్రజలు వెంబడే యుద్ధాలు చేస్తూ ఉంటాడు. తన జీవితంలో 2-3 సార్లు దెబ్బలు తిన్నాడు ఆయన. ఆ కాలంలో 4 ఉన్నారు. ఇంకొంచెం పూర్వకాలంలోకి వెళ్ళామనుకోండి, యాకోబు కాలానికి వెళ్ళామనుకోండి. యాకోబు కాలంలో మీరు చూస్తే యాకోబు పరిశుద్ధునికి సాదృశ్యుడు. యాకోబు గోత్రికుల యొక్క తండ్రి. నా మాట వింటున్నారా? యాకోబు పరిశుద్ధులకు సాదృశ్యుడు. వాడి యొక్క భార్య అయిన రాహేలు, ఆయన భార్య పేరేం పేరు? రాహేలు. మరి ఒకరు లేయా. రాహేలు మాత్రము ఆమె ఏమంటారు దాన్ని, విగ్రహాలు వేసుకొని వచ్చింది ఆమె. ఎస్ఆర్నో? భర్తను నమ్మింది, భర్తను వెంబడించింది, కానీ తప్పిదాలతో మోపబడుతూనే పైకి వచ్చింది ఆమె. అదే ఆ సమకాలీన కాలంలో చూడాలి మనం. యాకోబు పరిశుద్ధునికి సాదృశ్యం అయితే, రాహేలు మాత్రము ఆమె నీతిమంతుల సాదృశ్యం కనబడుతుంది. ఆ కాలంలో ఎవడు వేషధారి? ఆ సమకాలీన కాలంలో ఏశావు. గాడ్ బ్లెస్ యు. ఏశావు ఆ కాలంలో వేషధారిలా ఉన్నాడు. వాడు వేషధారే, ఎందుకంటే తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నవాడు. వాడు మతం అనేటువంటి దాంట్లో ఉన్నాడు. వాడు తన వ్యక్తిగత అవసరతల కోసం భక్తిని ఏదైనా సరే చేసి పడేస్తాడు. వాడు దానిపైన వానికి ఎన్నడూ కూడా ఆసక్తి లేదంటాడు ప్రవక్త. అయ్యా, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు ప్రవక్త యొక్క వర్తమానాలు అన్నీ వింటే మీకు అర్థమవుతాయి. నా మాట వింటున్నారా? ఆయన యాకోబుని గురించి మాట్లాడిన మాటలు కానీ, ఆహాబుని గురించి ప్రతిదానికి కొటేషన్ ఉంది, చూపిస్తే చాలా టైం పడుతుంది. కానీ నేను దేవుని చిత్తం అయితే ఈరోజు ముగించడానికి ఇష్టపడతాను ఈ వర్తమానాన్ని. ఆయన యాకోబుని గురించి మాట్లాడింది, ఆహాబుని గురించి మాట్లాడింది, యెహోషాపాతుని గురించి మాట్లాడింది, నోవాహు, హానోకుల గురించి మాట్లాడింది. ఆ వర్తమానాల యొక్క వివరణను చూసుకుంటూ పోతుంటే ఆ కాలంలో వీళ్ళు ఏ రీతిగా వేషధారులకు సదృశ్యంగా ఏషావు ఉంటున్నాడో, యెహోషాపాతు ఉంటున్నాడో మనకు కనబడతా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో మరి అవిశ్వాసికి ఎవరు సాదృశ్యము? నమ్మనటువంటి వారిగా యాకోబు, రాహేలు, ఏషావు. నమ్మింది ఎవరు? ఆ కాలంలో ఇంకెవరు నమ్మారయ్యా? కాదు. యాకోబు కాలంలో, ఇప్పుడు యాకోబు కాలంలో ఎవరెవరు ఉన్నారు? యాకోబు మరియు ఏషావు ఉన్నాడు. ఇద్దరు వచ్చేసారు ఆల్రెడీ. రాహేల్ వచ్చేసింది. అసలు నమ్మనటువంటి అవిశ్వాసి గుంపు ఎవరు కారణము? రాహేల్ వల్ల మామ. సంపూర్ణ విగ్రహారాధన ఆ కల్చర్లో ఉన్నవాడు కాబట్టి అతని దగ్గర నుంచి చిన్న విగ్రహం ఎత్తుకొచ్చింది తల్లిగారు. ఎస్ఆర్నో? అంతేనా కదా? అయ్యా, నిజంగా నేను చాలా అప్సెట్లో ఉన్నా తెలుసా. మీకు ఈ వర్తమానం అర్థమైతలేవు, మీకు ప్రత్యక్షత తగులుతలేవు. నేను చెప్పిన ఈ వర్తమానం తర్వాత అసలు మీకు బైబిల్లోనే ఏ కాలంలో నుంచి సరే 4 వర్గాలు చూపించాలి మీరు. నాకు నేను చెప్పకుండా మీరు చూపించాలి. నేను సూత్రం చెప్తే ఆ సూత్రం పట్టుకొని మీరు చూపించగలగాల.
మీరు నిజంగా డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు. మీరు అధికంగా ప్రార్థనలు చేయండి. దయచేసి దండం పెడుతున్నా. మీ దగ్గరికి వర్తమానాలు రావడానికి 1-2 వర్తమానాలు చదివితే వచ్చేవి కావివి. మీరు ఎందుకు దీన్ని గ్రహించలేకపోతారో నాకు అర్థం కావడంలే. మీరు సూత్రాలు పట్టుకోలేకపోతే ఈ వర్తమానం మీరు ఎదగలేరు. మీ జీవనోపాధి పనులు ఎలాగానే ఉండనివ్వండి, వాటి చేస్తూనే ఉండండి. నేను వాటిని కాదనట్లే. ఎత్తబాటును మీరు మర్చిపోయే రీతికి ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నా నాకు అర్థం కావడంలే. మీరు పట్టుకోలేకపోతున్నారు వీటిని. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అనేకమైన కాలంలో, చాలా కాలాలు ఉన్నాయి. ఇంకా అన్ని కాలంలో 4 వర్గాల ప్రజలను మీరు చూపించగలగాల. నేను ఇక పలానా వ్యక్తి కాలం అనగా 4 వర్గాలు చెప్పగలగాల. ఈ 3 భాగాలు 4 భాగాలు, ఎవడు విశ్వాసి, ఎవడు సగం విశ్వాసి, ఎవడు విశ్వాసి, ఎవడు వేషధారి, ఇన్ని వివరణలు ఇచ్చిందే అన్ని కాలాలలో మీరు గుర్తుపడితేనే ఈ సంఘాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. ఈ సార్వత్రికంగా ఉన్నటువంటి వధువు సంఘాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. మీరే గుంపులో మీకు గుర్తుపట్టగలుగుతారు. ఏదో ఊరికి ఒక వర్తమానం వినడానికి వచ్చినట్టు వచ్చి వింటూ వెళ్ళిపోతున్నారు తప్ప అన్ని కాలంలో నలుగురు పట్టుకోలేకపోతున్నారు. మీకు నిజంగా చాలా ఎక్కువ మోతాదులో అధిక పాలన పరిశుద్ధాత్ముడు కావాలా? ప్రార్థన చేయండి, మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయ, ప్రతి వాని యొక్క క్రియలకు తగిన జీతాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీవు. మేము మాట్లాడు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ప్రతి క్రియకును నీ సంఘ క్రమను ఎలాగ పాటిస్తున్నామో, నీ మందిరంలో ఎలాంటి యాటిట్యూడ్ ప్రవర్తన కలిగి ఉంటున్నామో, మా కోసం ప్రభు 20 లక్షల మంది పైన కుమ్మరించినట్టుగానే మాకు ఏది దాచకుండా నిజంగానే ఎత్తబడు వారితో సమానంగా మాతో కూడా అన్ని సమానంగా నువ్వు పంచుతున్నప్పటికీ కూడా అయ్యా మేము ఏ గుంపులో ఉంటున్నామో చూసుకునే భాగ్యం మా సంఘానికి మీరు దయచేయండి. ఆ ప్రత్యక్షత నేత్రాలు వీరికి తెరవండి ప్రభువా. అన్ని కాలాల్లో ఉన్నటువంటి 4 వ్యక్తుల వరకు చూడలేకపోతున్నట్లయితే ప్రస్తుతం మేమున్న స్థితిని మేము పట్టుకోలేము నాయన. మా సహోదరులు, మా సహోదరులు మార్చబడవలసిన వారి విషయంలో మేము నిజంగానే గుడ్డివారం అవుతాం ప్రభువా. దయచేసి తండ్రి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సంఘం పైన ప్రభు, మా అందరి పైన అధిక పాలనలో మీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి తండ్రి. అధిక పాలనలో మీ పరిశుద్ధాత్మ యొక్క నిజమైనటువంటి ఆ తలాంతులతో కూడుకున్నటువంటి ఆ అభిషేకం కావాలయ్యా ప్రభు. దయచేసి ఈ సంఘం పైన మీ అభిషేకాన్ని కుమ్మరించండి నాయన. ఏదో కొద్ది మాటలు విని వెళ్దామని వచ్చేటువంటి వారికి వీరు ఉండకూడదు నాయన. రాకపోతే ఏమనుకుంటారో అనే వారిగా వీరు ఉండకూడదు నాయన. రాబోచున్నటువంటి ఆ ఎత్తబాటులో ఏ విధము చేతనైనడు మేము ఉండునట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి ఇక్కడ బయలువెలుచున్నటువంటి వర్తమానముల యొక్క విలువ వీరు గ్రహించలాగా వీరి కన్నులు తెరవండి ప్రభువా. తండ్రి మీరు కృప చూపుతున్నారన్న విషయాన్ని, నీ కృపను పట్టుకోలేకపోతే, నీ కృపను గ్రహించలేకపోతే ఇక తీర్పు నా తండ్రి ప్రభు మాకు దిక్కవుతుంది. అలాంటి వారిగా ఈ సంఘంలో ఏ ఒక్కరూ మేము ఉండకుండా ఉండలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ యొక్క నాయన నడిపింపులో మమ్మల్ని ముందుకు కొనసాగింపు చేయండి. గ్రహింపులోను నడకల్లోనూ మా జీవితాలను మీరు మార్చండి ప్రభువా. మా ఫలములే ఏ ఆత్మను పొందుకున్నామో, ఏ గుంపులో మేము ఉన్నామో మాకు నిజంగా స్పష్టంగా విషదపరుస్తుంది ప్రభువా. కనికరం చూపండి నాయన. మేము సనుక్కోకుండా గునుక్కోకుండా నీ వాక్యం అవునన్న దాన్ని అవునన్నట్టుగా, కాదన్న దాన్ని కాదన్నట్టుగా ఉండువారిగా మమ్మల్ని అందరినీ మలచండి ప్రభు. మా మధ్యలో లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, స్థిరపరచండి, బలపరచండి. ఆ గిద్యోను గారు ప్రభు బలహీన పడతా ఉన్నారు. ఆ సహోదరుని క్షమించి మరలా ఆయన పైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభు. ఆ దానియేలు సహోదరు యొక్క ఆరోగ్య విషయంలో కృప చూపండి నాయన. ఆ సమీన్ అనే సహోదరు యొక్క ఆరోగ్య విషయంలో కృప చూపండి నాయన. ఓ సర్వశక్తి సంపూర్ణ, ఇంకా ఈ గుంపులో ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత ఈ సమయం అనుగ్రహించబడును గాక. నీ కృప చేత, నీ శక్తి చేత అన్ని కార్యములలో కూడా తండ్రి ప్రభు వీరికి గ్రహింపు శక్తిని దయచేసి వీరి జీవితాలు వీరు మార్చుకునేలాగున నాయన మేము అందరము సమిష్టిగా మా బలహీనతలు మేము జయించులాగున మీరు మాకు శక్తిని బలం అనుగ్రహించి మీ ఆత్మ యొక్క తండ్రి ప్రభు తలాంతులలో ముందు కొనసాగింపే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.